శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, ఎన్ని ఆధ్యాత్మిక విషయాలు వింటున్నా, ఎన్ని పుస్తకాలు చదువుతున్నా, ఎన్ని రకాల దైవ ప్రార్థనలు పూజలు చేస్తున్నా ఎందుకని బాధలు పోవటం లేదు? అంటే ఎవరైనా మనల్ని ఏమన్నా అంటే మనసు ఎందుకు బాధపడిపోతుంది? అలాగే మనకు అనుకూలంగా జరగనప్పుడు మనసు ఎందుకు బాధపడిపోతుంది? ఈ బాధను ఎలా పోగొట్టుకోవాలి? ఇదండి వీరి ప్రశ్న. అంటే మనుషులతో బాధలు వస్తున్నాయి, చుట్టూ ఉన్న వాళ్ళతో. ఆ బాధలకి గురి అయిపోతున్నాం. వాళ్ళు అలా అన్నారు, ఇలా అన్నారు, లేదా నన్ను ఏదో బాధ పెట్టారు, నాకు నచ్చినట్టు లేరు, నాకు అనుకూలంగా లేరు, నాకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇలా ప్రతి మనిషి ఏదో ఒకటి భావించుకొని బాధపడుతూనే ఉంటాడు. ఇదే జీవితం. మనుషులందరూ మనుషులతోనే కలిసి జీవించాలి అన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. మనుషులందరూ మనుషులతోనే కలిసి జీవించాలి. ఇక్కడ సాగుతున్న జీవితం అదే. మనం ఒంటరిగా ఒక్కరమే లేము ఇక్కడ, లేదా మన కుటుంబ పరిధి వరకే లేము. మొత్తం విశ్వమానవాళి మొత్తం కలిసే ఉన్నది. కలిసే ఉన్నది అంటే ప్రతి మనిషి ఏదో ఒక చోట వృత్తి వ్యాపార ఉద్యోగాల పేర్లతో ఏదో ఒకటి చేస్తూ ఉంటేనే మొత్తం ప్రపంచంలో ఉన్న అందరికీ అన్నీ సమకూరుతున్నాయి. ఈ వ్యవస్థని మార్చటం కుదరదు. ఇలా సృష్టి ప్రకృతి అంతా పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవిస్తూ ఉన్నది. సృష్టి అంతా అలాగే ఉంది. సరే, మనుషుల వరకు మనం తీసుకున్నాం అనుకోండి, మానవ జాతి వరకు మనం తీసుకున్నాం అనుకోండి, మనుషులందరితో సంబంధాలు లేకుండా జీవించడం అసలు ఏ మనిషికి కుదరదు. ఒకవేళ అలా జీవిస్తే, అలా జీవించే వాళ్ళు కూడా ఉన్నారు. మనుషులతో సంబంధం లేకుండా జీవిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద పెద్ద కారాగారాల్లో, తిహార్ లాంటి జైళ్ళల్లో మహారాక్షసులు, భయంకరమైన నేరాలు చేసిన వాళ్ళని తీసుకెళ్లి సింగిల్గా ఒక రూమ్లో పడేస్తారు. అక్కడ కూడా మళ్ళీ వాళ్ళని బయటకు వదులుతారు, పక్క మనుషులతో కలుస్తారు. మనుషులతో సంబంధం లేకుండా జైళ్లలో కొంత సమయం గడుపుతారు. ఎవరి సెల్ వాళ్ళకు ఉంటుంది. అలా మనుషులతో సంబంధం లేకుండా జీవించటం అనేది ప్రపంచంలో కుదరదు. అలాగే కుటుంబ వ్యవస్థ సంబంధం కోసమే ఏర్పడింది. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయాలు ఉన్నాయి. ఎంతసేపు మన వైపు నుంచి ఆలోచించుకోవటం కాదు. బాధ అనేది ఎప్పుడు వస్తుందంటే ఎంతసేపు మన వైపు నుంచి ఆలోచించుకుంటూ ఉంటేనే. ప్రతి మనిషి ఎప్పుడూ తన వైపు నుంచి ఆలోచించుకుంటాడు. అయితే అది సత్యమా అసత్యం అనేది పాయింట్ కాదు. ఒక రకంగా ఆలోచిస్తే అది ఒక సహజత్వం. తన వైపు నుంచి ఆలోచించడం అనేది ఒక సహజత్వం. ఎందుకని సహజత్వం అంటే, నా బాధ నాకు తెలుస్తుంది, నా ఆకలి నాకు తెలుస్తుంది, నా సుఖం నాకు తెలుస్తుంది, నా స్పర్శ నాకు తెలుస్తుంది, నా శబ్దస్పర్శ రూపరసగంధములు నా శరీరంలో నాకు తెలుస్తున్నాయి. నేను అనేటువంటి భావన కూడా నాకు నా శరీరంలో తెలుస్తుంది. అందుకని సహజంగా నేను నాకు తెలిసిన వైపు నుంచి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాను. అంటే ఒక పరిమితమైన శరీర భావనలో ఇరుక్కుపోయి వెళ్ళిపోతున్నాను. కేవలం శరీర భావన, శరీరం అనే పంజరంలో ఇరుక్కుపోయి వెళ్ళిపోతున్నాను. ఆ శరీరమే సంపూర్ణత అనుకొని, అంటే కొంచెం కూడా ఆలోచించట్లేదు అసలు. ఇలా శరీర భావనలో నాకు తెలిసినవన్నీ నా నిజాలు, నా స్వభావంగా, నా గుణంగా, నా నిజాలుగా, నా సత్యాలుగా ఇవన్నీ నాకు అనిపిస్తూ ఉంటాయి. వాటిలో మంచి విషయాలు ఉన్నాయా, చెడ్డ విషయాలు ఉన్నాయా అనేది కాదు. అసలు ఆ తర్కం నా మనసులో పుట్టదు, నా ఆలోచనలో పుట్టదు, నా బుద్ధిలో పుట్టదు. నాకు తెలిసినవి సత్యముగా అనిపిస్తూ ఉంటాయి. అందుకే మీరు సాధారణ జీవితాల్లో, ఇళ్లలో గమనించి చూడండి. కుటుంబ జీవితాల్లో మనం ఏదో ఒకటి వండుతారు ఇంట్లో. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నాకు నచ్చలేదని తినరు, లేచి వెళ్ళిపోతారు. పెద్ద పెద్ద గొడవలు అవుతాయి.
కేవలం తిండిగాడ. అలా ఇక ప్రతి విషయంలోనూ ఒక కుటుంబంలో 4-5 కలిసి ఉంటారు, అది కుటుంబం, ఖచ్చితంగా కలిసి ఉంటారు. లేదు కొత్తగా పెళ్ళి అప్పుడే ఇంకా పిల్లలు పుట్టలేదు అనుకోండి, ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ వేరే చోట ఉంటున్నారు అనుకోండి, కనీసం భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటారు. కలిసి ఉండాలి, అదే కుటుంబం. కలిసి ఉండకుండా అసలు మానవ జాతి కుదరదు. మొత్తం మానవ జాతి ఎప్పుడూ కలిసే ఉండాలి. ఎందుకు కలిసి ఉండాలి అంటే ప్రపంచం మొత్తంలో అందరూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు, వృత్తి వ్యాపార ఉద్యోగాల పేరుతో. అవి మానవ జాతికి అవసరమైనటువంటి పనులు వాళ్ళు చేసేది. మానవులందరూ ఎక్కడ ఏ పని చేసినా అది మానవులకు ఉపయోగపడే పని. తద్వారా మనకు అనేక ఉత్పత్తులు వచ్చి మనం బ్రతకడానికి అనువుగా ఉంది. కాబట్టి మానవ జాతి ఎప్పుడు కలిసే ఉంది. కానీ మనసులలో మనం ఆ కలయికను పెంచుకోవట్లేదు, ఎంత విశాలంగా ఆలోచించట్లే. ఎందుకు ఆలోచించట్లేదంటే శరీర భావన అనేది పట్టుకొని వెళ్ళిపోతున్నాం. అంటే నాకు కనపడింది నిజం, నాకు వినపడింది నిజం, నేను వాసన చూసింది నిజం, నా నాలుగు రుచి తెలిసింది నిజం, నా శరీర స్పర్శ, నా శరీరానికి ఏ స్పర్శ తగిలిందో అది నిజం, నాకు ఇలాగే తెలుసు నిజాలు. అది శరీరము యొక్క తీరు. కానీ అక్కడ వరకే ఆగిపోతే మొత్తం మన జీవితంలో 10% కూడా మనం వాడలేదు జీవితాన్ని. శరీరపరమైనటువంటి ఈ విధానంలో ఇలా నాకు తెలిసిందే నిజమని, ఇలా తెలుసుకున్న వాటితో ఏర్పడిన ఒక స్వభావం, ఒక గుణం, ఒక క్యారెక్టర్, వ్యక్తిత్వం, అంటే నాకు తెలిసిన సత్యాలతో నేను తయారు చేసుకున్న నా సొంత వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వంతో నా వైపు నుంచి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతూ జీవించి మరణించే వాళ్ళందరూ తమ జీవితాన్ని 10% కూడా జీవించలేదు. శరీరం పరంగా ఇక విషయాలేమీ ఆలోచించకుండా ఇలా జీవించే వాళ్ళందరూ కూడా ఒక 10% జీవిస్తున్నారు. అందుకే వీళ్ళకి ఎప్పుడూ బాధగా ఉంటుంది. ఏంటి బాధ అంటే మనం జీవిస్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఇప్పుడు మనుషులతోనే మనం జీవించాలి. ఇంట్లో ఉంటే మన కుటుంబ సభ్యులు, బయటకు వెళ్తే వృత్తి వ్యాపార ఉద్యోగాలు, మనుషులు. మీరు ఎక్కడికి వెళ్ళినా మనుషులు లేని చోటకి ఎక్కడికి వెళ్తారు? మనుషులు లేని చోటుకి వెళ్తే మీకు అసలు ఎలా జీవితం నడుస్తుంది? పనులు జరగవు కదా. కాబట్టి మనం మనుషులున్న చోటే జీవించాలి, మనుషులతోనే జీవించాలి, మనుషులతో కలిసిమెలిసి జీవించాలి. లేకపోతే మన జీవితం ముందుకు సాగదు. కానీ కలిసిమెలిసి జీవించాలి అన్నప్పుడు మన భావన మనుషులందరినీ మనకు అనుకూలంగా వాడుకోవాలి. అంతే నాకు తెలిసింది. అనుకూలంగా వాడేసుకోవాలని పెద్ద కుతంత్రపు ఆలోచన ఉండకపోవచ్చు, కానీ నాకు తెలుస్తుంది నా గురించి, నీ గురించి కాదు. ఇప్పుడు నాకు ఆకలేసింది, ఇంకా ఇంట్లో వంట అవ్వలేదు, ఆకలేసి వెళ్ళి అడిగాను. ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఎవరో ఉంటారు, వెళ్ళి అడిగారు, అదే అయిపోతుంది, ఇంకో 15 గంటలో పెడతా అంటే కోపం వచ్చేస్తుంది. లేదు ఏదో ఆఫీసుకు రెడీ అవుతున్నారు, బట్టలు కనపడలేదు, ఇలా బట్టలు రెడీ చేసి ఇచ్చే అలవాటు ఆ ఇంట్లో ఉందనుకోండి, భార్యకో తల్లికో. మీరు కాలేజీలకు వెళ్ళేవాళ్ళు, స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు, అవి కనపడిపోతే ఎగిరి గంతులు వేస్తుంటారు. అలా ప్రతి విషయానికి నా వైపు నుంచి ఆలోచిస్తాను, ఎదుటి వైపు నుంచి ఆలోచించట్లా. అంటే ఉదాహరణ చెప్పేది, ఇప్పుడు వంట అవ్వలేదు అంటే నాకు ఆకలేసింది కనుక ఇప్పుడు వంట అవ్వలేదని గగ్గోలు పెడుతున్నా. వంట అయిపోయి రెడీ చేసేసి భోజనానికి రండి అని పిలిచిన వెళ్ళని రోజులు చాలా ఉంటాయి. ఎందుకంటే ఇంకా ఆకలి మొదలవ్వలేదు, వేరే ఆలోచనలో ఉన్నాం, వేరే పనుల్లో ఉన్నాం. నా ఆకలి నాకు తెలుస్తుంది కనుక ఇప్పుడు కోపం వచ్చింది. అదే వంట ముందే రెడీ అయిపోయి పిలుస్తున్నారు అనుకోండి, అప్పుడు నాకు ఆకలి అవ్వలేదు కనుక అలా 1-2 సార్లు పిలిస్తే పర్వాలా, తినండి తొందరగా చల్లారిపోతుందని ప్రెషర్ పెడితే అప్పుడు కూడా కోపం వస్తుంది. అంటే ముందు తినమన్నా కోపం వస్తుంది, లేదా నాకు ఆకలేసినప్పుడు కొంచెం ఆగాలన్నా కోపం వస్తుంది. ఉదాహరణకి ఈ విషయం చెప్పాను, అన్ని విషయాలు ఇంతే. మంది రోడ్డు మీద వెళ్తుంటే మనకు బండికి లేదా నడక్కో మన వాహనానికో అడ్డం వచ్చిన రోడ్డు మీద కోపం వస్తుంది. నాకు అడ్డం వస్తాడేంటని. రోడ్డు మీద వెళ్తా నేను చాలాసార్లు వాహనాల్లో వెళ్తా, వాహన డ్రైవర్లు మా సొంత కుటుంబ సభ్యులు కావచ్చు, నేను కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, చాలాసార్లు నాకు నేనే ఆలోచించుకున్న విషయాలు మీతో చెబుతున్నా. వాహనానికి ఎవరు అడ్డం వచ్చినా ఎందుకు వీళ్ళు అడ్డదిడ్డంగా పోతున్నారు అని అంటూ ఉంటాం. ఏం అందాని కింద పడతారా అంటూ ఉంటాం.
కానీ అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన వాహనానికి అడ్డం రావటం కోసం అసలు ప్రజలు ఎవరు రోడ్లు ఎక్కలేదు. మన వాహనం వస్తుందనే ప్రజలు ఎవరికి తెలియదు. అనేక మంది ప్రజలు ఎవరి పనుల కోసం వాళ్ళు రోడ్లు ఎక్కారు, అసలు రోడ్లు వేసుకుందే అందుకు. ఇది మనం ఆలోచించవలసిన విషయం, అంటే ఇది జ్ఞానపరమైన విషయం. ఆ జ్ఞానాన్ని వాడినప్పుడు నిరంతరం మన వైపు నుంచే మాట్లాడదాం. మనకి ఎవరడ్డం వచ్చినా చాలా మందిని చూశాను, అంటే మొత్తం మా కుటుంబ సభ్యులు, మళ్ళీ మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు డ్రైవర్లు, ఎక్కడికి వెళ్ళినా ఎవరిని చూసినా అడ్డం వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు. అడ్డం రాకుండా అసలు రోడ్డు మీద ఎందుకు ఉంటుందండి? రోడ్లు వేసిందే మనుషులు నెలమని తిరగమని ట్రాఫిక్ ఉంటుంది, రోడ్డు అంటేనే ఎందుకు, లేకపోతే రోడ్లతో అవసరమే లేదుగా. ఈ కామన్ సెన్స్ పాయింట్ బ్రెయిన్లో వెలగటమే ఆధ్యాత్మికం. వెలగటానికి అందులో అద్భుతమేమి ఏడిచింది మనం ఆలోచించట్లేదు. కానీ ఆధ్యాత్మికం అంటే నా వైపు నుంచి ఆలోచించటం కాదు, ఉన్న సత్యాన్ని ఉన్నట్టు గ్రహించటం. నువ్వెలా రోడ్డు మీదకి వచ్చావో నీ అవసరానికి, వాళ్ళందరూ అలాగే రోడ్డు మీదకి వచ్చారు. నువ్వెలా నీకు అడ్డం వచ్చిన వాళ్ళందరినీ నీ వైపు నుంచి ఆలోచించి ఏదో కామెంట్ చేసి ఏదో క్రిటిసైజ్ చేసి వెళ్తున్నావో, అలాగే నీ ఎదురొచ్చే వాళ్ళకి నీ వెనకొచ్చే వాళ్ళకి నువ్వు ఎప్పుడు అడ్డంగానే ఉన్నావు. జీవితంలో అయినా అంతే, డ్రైవింగ్లో రోడ్డు మీద అయినా అంతే, ఇంట్లో లైఫ్ జీవితంలో అయినా అంతే, వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అయినా, ఎక్కడైనా అంతే. నీకు ఎంతమంది అడ్డం వస్తున్నారు, నీకు ఎంతమంది అనుకూలంగా లేరు అని నువ్వు అనుకుంటున్నావో అక్కడ బాధ వస్తుంది. అయితే అది నా వైపు నుంచి. ఎందుకని అది తప్ప అంటే కాదు, నాకు సహజంగా శరీరంలో అలా అనిపిస్తుంది. ఎందుకని నా కళ్ళతో చూసిన దగ్గర నాకు కనపడేది, నా చెవులతో విన్న దగ్గర నాకు వినపడేది, నా అనుభవం. నేను తినదేగా నా అనుభవం, నేను తాగిందేక నా అనుభవం, నాకు దొరికిన స్పర్శలేక నా అనుభవం, నా ఆకలేక నా అనుభవం, నేనన్న గుర్తింపు ఈ శరీరమేగా నాకు, అదేగా నా అనుభవం. నీ శరీరం ఉందని తెలుసు, కళ్ళకు కనపడుతుంది, కానీ నాకు అనుభవం తెలియదుగా. అందుకని నేను అసలు ఆలోచించకుండా నా అనుభవాలు నాకు తెలుస్తున్న వాటితో ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. నాకు తెలుస్తున్నవన్నీ నాయే. ఇలా జీవించేవాళ్ళు, ఇలా జీవించి చనిపోయేవాళ్ళు నిరంతరం బాధలకు గురవుతారు, ఇతరులని బాధలకు గురి చేస్తూ ఉంటారు. ఇతరులని బాధలకు గురి చేశామని కూడా వాళ్ళకి తెలియదు, ఎందుకంటే నిరంతరం నాయే నాకు తెలిసేది. ఇలాంటి నాయే నాకు తెలిసేది, నా గొడవే నాకు అనేవాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు కూడా అయిపోవచ్చు, ఉన్నతులు కూడా అయిపోవచ్చు. ప్రపంచంలో గొప్పవాళ్ళు అవడానికి, అంటే గొప్పవాళ్ళని పేరు తెచ్చుకోవడానికి, లేదా అధిక ధనం సంపాదించడానికి, పెద్ద పెద్ద పదవులు హోదాల్లో ఉండటానికి, పెద్ద పెద్ద చదువులు చదవటానికి, వీటికి గుణానికి సంబంధం లేదు. వీళ్ళు అసలు జ్ఞానపరంగా పూర్ణ జీరో, ఆధ్యాత్మిక జ్ఞానపరంగా సున్నా. వీళ్ళు భౌతికంలో సాగిపోయారు అంతే. అంటే ఇప్పుడు నా కోణం నుంచి నాకు తెలిసిన వాళ్ళు బాగా చదివేసుకుంటారు కూడా వాళ్ళు. ఇప్పుడు నా వైపు నుంచే నాకు తెలుసు, అసలు నీ వైపు నేను ఆలోచించను. అందరూ నాకు అడ్డం వచ్చేస్తున్నారు, అందరూ నన్ను బాధ పెట్టేస్తున్నారు, అందరూ నన్ను కష్టపెట్టేస్తున్నారు, అందరూ నాకు ప్రతికూలంగా ఉన్నారు. అనుకూలంగా ఉన్నోళ్ళు అనుకూలతలన్నీ నాకు ఆనందం, అనుకూలంగా ఉంటే కాసేపు ఆనందం. ఇప్పుడు ఇటువంటి వాళ్ళు కష్టపడి కూడా చదువుతారు, కష్టపడి పైకి వస్తారు, కష్టపడి పదవులు హోదాల్లోకి వస్తారు, కష్టపడి సంపాదించుకొని అపర కుబేరులు అవుతారు. మోసాలు చేయకపోవచ్చు, వీళ్ళు తప్పులు కూడా చేయకపోవచ్చు. ఎందుకని నాది నాకు తెలుస్తుంది కనుక నన్ను నేను అత్యున్నత స్థానాలలో పెట్టుకుంటే తప్ప నేను సుఖపడలేను అనే భావనలో పైకి వెళ్ళిపోతారు. కానీ ఆ వెళ్లే మార్గంలో ఎప్పుడూ ఎదుటి వాళ్ళ మీద నేరారోపణ చేస్తూ ఉంటారు. అందుకే మీరు చూడండి, ఎక్కడైనా ఇంట్లో ఉన్నా ఎదుటి వాళ్ళ మీద నేరారోపణ, బయటకు వెళ్ళినా రోడ్డు మీద నుంచి ఆ ఆఫీస్కో వృత్తి వ్యాపార ఉద్యోగ స్థలానికి వెళ్లే లోపల నిరంతరం రోడ్ల మీద కంప్లైంట్లు చేస్తారు. ఇంటికి వచ్చి మనకు చెప్తూ ఉంటారు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు అలా చేశారు. ఆ కంప్లైంటింగ్ నేచర్. అలాగే చదువు సంధ్యలకి వెళ్ళే పిల్లలైనా సరే, మీ సొంత పిల్లలైనా ఎలా ఉన్నారో, ఎలా వ్యవహరిస్తున్నారో చూసుకోండి, మీరు ఎలా వ్యవహరిస్తున్నారో చూసుకోండి. ఆ కంప్లైంటింగ్ నేచర్. ఇప్పుడు ఆ సొంత పిల్లలు ఇంటికి వచ్చి నిరంతరం ఇంటికాడి నుంచి బయలుదేరి బ్యాగ్ తగిలించుకున్న కాడి నుంచి అది స్కూల్ బస్సు, స్కూల్ రిక్షాను నడిచి వెళ్తారు. మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఆ స్కూల్లో విషయాలన్నీ కంప్లైంట్లకి చెబుతారు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు. ఒకవేళ వాళ్ళు మంచి చెబితే, వాళ్ళు ఆనందంగా చెబితే వాళ్ళ గొప్పతనాలే చెబుతారు, ఎదుటివాడి గొప్పతనాలు చెప్పరు. అసలు ఎదుటివాడి గొప్పతనాన్ని అంగీకరించరు అసలు. ఇలాంటి వాళ్ళందరూ
భౌతికంలో చాలా ఉన్నత స్థానాల్లో కనపడతారు. ఎందుకంటే సెల్ఫిష్నెస్తో పైకి వెళ్ళిపోతారు వీళ్ళు. సెల్ఫిష్నెస్తో అంటే బాగా చదువుకుంటారు, నా కోసం నేను బతకాలి, నా కోసం నేను డబ్బు సంపాదించుకోవాలి, నా కోసం నేను కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలి, నేను ఒక పెద్ద నాయకుడిని నన్ను నేను చేసుకోవాలి, నేను ఒక పెద్ద నాయకురాలను నన్ను నేను చేసుకోవాలి. వాళ్ళకి ఎప్పుడు ఎదుటి వాళ్ళని కంప్లైంట్లే ఉంటాయి. నేను ఆధ్యాత్మికతలో కొంతమంది గురువులను చూశాను. కొంతమంది గురువులతో చాలా సంవత్సరాల కాలం గడిపోయిన వాళ్ళ దగ్గర ఉన్నాను, సేవలు చేశాను, వాళ్ళని అనుసరించాను. అందులో ఒక గురువుని చూశాను, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బోల్డ్ మంది శిష్యులు ఉన్నారు ఆ గురువుకి. ఏదో ఒక కార్యాలు, భౌతిక కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆత్మజ్ఞాన మార్గం అసలు కాదు, దైవ ప్రచారాలు చేస్తూ ఉంటాడు ఆయన ఎప్పుడు చెబుతాడు, అసలు నేను ఎవరిని నమ్మను ప్రపంచంలో అని. నా కుటుంబ సభ్యుల్ని నమ్మను, నా పక్కన ఉన్న మిమ్మల్ని ఎవరిని, నా శిష్యులని వచ్చినా భక్తులని వచ్చినా నేను ఒక్క మనిషిని అసలు నమ్మను అని చెబుతాడు ఆయన. కానీ చిత్రం ఏంటంటే తనను నమ్మమని వేల మందిని నమ్మిస్తున్నాడు, లక్షల మందిని నమ్మిస్తున్నాడు. నేను మాత్రం ఎవరిని నమ్మనని చెబుతున్నాడు ఆయన. అతన్ని నమ్మి ఫాలో అవుతున్నారు అందరూ. చాలా ఆశ్చర్యం వేసేది నాకు. అది ఒక గొప్పతనంగా అతను చెబుతుంటే అతన్ని నమ్మి వెళ్తున్నారు అందరూ. సరే, ఎవరిని నమ్మని నువ్వెందుకని నేను వదిలేశాను. నువ్వు అసలు ఎవరిని నమ్మవు, ఇంకా నమ్మంది మనకెందుకని చాలా సంవత్సరాల తర్వాత వదిలేశాను. ముందు మామూలుగా కాదు, అంటే విషయం చెబుతున్నా. నేను ఎవరిని నమ్మను, అసలు ఒక్క మనిషిని కూడా నమ్మను, నా సొంత కుటుంబ సభ్యుల్ని, నా భార్యా పిల్లల్ని కూడా నమ్మను అని చెప్పేటువంటి ఆ వ్యక్తిని అందరూ నమ్ముతూ, ఆ వ్యక్తి మళ్ళీ అందరినీ నమ్మిస్తూ నన్ను నమ్మండి అని చెబుతున్నాడు. నేనైతే ఎవరిని నమ్మను అంటున్నాడు. ఆయన చుట్టూ బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకంటే వ్యవస్థలు తయారు చేసినప్పుడు మరి మనుషులు కావాలిగా. ఒక వ్యవస్థలు తయారు చేసుకొని, ప్రచార పర్వాలు చేసుకొని, ఒక దేవుణ్ణి పెట్టుకొని, మనుషుల్ని తయారు చేసుకొని, శిష్యుల్ని తయారు చేసుకొని, ఒక ఆర్గనైజేషన్ పెట్టుకెళ్ళేటప్పుడు మొత్తం మనుషులతోనే. ఎక్కడైనా ప్రపంచంలో అది భౌతికమైన, ఆధ్యాత్మికమైన, దైవీపరమైన మత ప్రచారాలైనా మనుషులతోనే అన్ని. కానీ నాకు ఆశ్చర్యం వేసేది ఎప్పుడు, నేను ఎవరిని నమ్మను అంటే అందరూ నమ్మకపోయినా పర్వాలేదని కూర్చుంటున్నారు అక్కడ. ఇదే విషయంలో భౌతికంలో మనం ఏ మనిషినైనా, ఇంట్లో భార్యని కానీ, భర్తను కానీ, కొడుకుని కానీ, కూతురుని కానీ, ఎవరినైనా నేను నిన్ను నమ్మను అని చెప్పండి, నమ్మటం లేదని చెప్పండి, ఘర్షణ వచ్చేస్తుంది. మనని ఎవరైనా నమ్మనట్టు ప్రవర్తిస్తే ఘర్షణ వచ్చేస్తుంది. మరి అక్కడ ఎందుకు ఉంటున్నారంటే అతను పదవులు, హోదాలు, ధనము, లాలస అలాగ మేలు చేస్తున్నట్టుగా కల్పిస్తున్నాడు. అన్ని భౌతిక పనులు చేస్తాడు. పెళ్లి సంబంధాలు చూసి పెట్టి పెళ్లిళ్ళు చేసి పెడతాడు. వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళకి అప్పులు ఇప్పిస్తాడు. ఎందుకు మళ్ళీ ఇవన్నీ బయట ఎవరికి తెలియవు. మామూలు బయట ఆయన ఒక గురువు మహాత్ముడిగా చల్లమణి అవుతా ఉంటాడు. వాళ్ళకి వీళ్ళకి అప్పులు ఇప్పిస్తాడు. ఆయన కూడా అప్పులు ఇస్తాడు. ఆయన తన సొంత డబ్బులు, బాగా డబ్బున్న శిష్యుల దగ్గర దాచుకుంటా ఉంటాడు అక్కడక్కడ మళ్ళీ ఖర్చు పెట్టడానికి. ఆయనకి డబ్బులు ఎక్కడైంది ఏమి లేదు, నిరంతరం డొనేషన్లే, ప్రజలు ఇచ్చే డొనేషన్లే. మళ్ళీ ఆ డొనేషన్లు నాకు ఎవరో ఇవ్వటం లేదని చెబుతాడు, దేవుడు నాకు అన్ని సమకూరుస్తున్నాడని చెబుతాడు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు ప్రాక్టికాలిటీకి నేను నిజం చెప్పాలంటే ఆయన వల్లనే వచ్చాను ఈ ఆత్మజ్ఞాన మార్గంలోకి, ప్రాక్టికాలిటీలోకి. ఇంత మాయామౌళీల జీవితం ఎందుకు, మాటల్లోనే గారడైన స్టేజ్ ఎక్కి నాకు సర్వము నేను నమ్మిన భగవంతుడు సమకూరుస్తున్నాడు, చూడండి నన్ను ఎంత పెద్ద గురువుని చేశాడో, మీరందరూ నన్ను అనుసరిస్తున్నారు, కాబట్టి మీరందరూ మన దేవుణ్ణి నమ్ముకుంటే నన్ను చేసినట్టే మిమ్మల్ని కూడా చేస్తాడని చెబుతాడు అందరూ. ఎందుకంటే ఆయన అందరి దగ్గర డబ్బులు తీసుకుంటాడు, లేకపోతే అంత డబ్బు ఎక్కడ వస్తుంది. అనేక వ్యాపారాలు చేస్తాడు, అవన్నీ ప్రజల దగ్గర నుంచే. నాకు అసలు డబ్బుతోనే సంబంధం లేదని చెబుతాడు. ఏంటి తీసుకుంటూ అక్కడే కూర్చొని అది నమ్ముతూనే ఉంటారు కింద వాళ్ళు. అప్పుడు అనిపించింది అనమాట, వీళ్ళు ఈ నమ్మకాలతో వెళ్ళే వాళ్ళందరూ గొర్రెలు లాంటి వాళ్ళని కొంతమంది చెప్తా ఉంటారు. నిజమే, మనుషులకి గొర్రె బుద్ధి చాలా ఉందని, వివేకము లేదు అని. అదే మీరు బయట చూడండి, ఒక భార్యని నమ్మనట్టుగా ప్రవర్తించి నేను నమ్మటం లేదన్నా, ఒక భర్తని నమ్మటం లేదన్నా, తల్లిదండ్రులను నమ్మటం లేదన్నా, పిల్లల్ని నమ్మటం లేదన్నా, విపరీతమైన ఘర్షణలు, కోపాలు వచ్చేస్తాయి. యజమాని పని వాళ్ళని నమ్మటం లేదన్నా, పనివాళ్ళు యజమాని మీద నాకు నమ్మకం లేదన్నా, ఎక్కడైనా నమ్మకం లేదంటే ఘర్షణ వచ్చేస్తుంది.
కానీ అక్కడ చెప్పి మరి నడుస్తున్నారు. అలా చాలా మంది ఉన్నారు. ఇవన్నీ బాధలే. కాకపోతే ఆధ్యాత్మికతలో ఆ గురువుతో ఎవరికి వ్యక్తిగత సంబంధం ఉండదు. వ్యక్తిగతంగా ఎవరి కుటుంబాలు వాళ్ళకున్నాయి, ఎవరి జీవితాలు వాళ్ళకున్నాయి. వ్యక్తిగత సంబంధాలు అతని కుటుంబ సభ్యులకు మాత్రమే ఉంటాయి. వాళ్ళు అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు చాలా మంది. అందుకని నా కుటుంబ సభ్యులు మంచోళ్ళు కాదని చెబుతాడు ఆయన. అంటే వెళ్ళిపోయిన వాళ్ళని, ఉన్నవాళ్ళు చాలా గొప్పవాళ్ళు, జ్ఞానులు అని చెబుతాడు ఆయన. తను అనుసరించే వాళ్ళందరూ జ్ఞానులు తను ఎన్ని చెప్పినా. మళ్ళీ ప్రతి వ్యక్తి గురించి ఇంకొకళ్ళ దగ్గర విమర్శిస్తూ ఉంటాడు ఆయన. సంవత్సరాల పర్యంతం గమనించాను అతన్ని. ప్రతి వ్యక్తి గురించి ఇంకొకళ్ళ దగ్గర విమర్శిస్తాడు, ఇంకో శిష్యుడి దగ్గర, ఇంకో భక్తుడి దగ్గర. ప్రతివాడు మాట్లాడే ప్రతివాడిని నువ్వే నాకు ఎక్కువ అని చెబుతాడు వాళ్ళందరికంటే. అదంతా తెర వెనక చేస్తూ ఉంటాడు ఆయన. కొన్ని సంవత్సరాల పర్యంతం గమనించాను. అయితే నాకు వారి మీద ఎటువంటి విమర్శ లేదు. వారి నుంచి నేను జ్ఞానం నేర్చుకున్నాను, ఇలా మనం అసలు ఉండకూడదు అని. స్వచ్ఛంగా బతకాలి మనం అని. అసలు ఎవరి గురించి అనొద్దు, తప్పైనా రైట్ అయినా అసలు ఒకరి గురించి ఒకరు వెనక మాట్లాడొద్దు. మనకెందుకంటే వాళ్ళ కోరిక ఉంది. ఆయన ఒక పెద్ద గురువు అవ్వాలని అనుకుంటున్నాడు, ఒక సమూహం తయారు చేయాలని అనుకుంటున్నాడు. అలా ఆయన శిష్యుల్ని తయారు చేసుకున్నాడు. రకరకాలుగా చెబుతాడు. తను చెప్పిన వాటిని తానే ఖండించుకుంటూ వెళ్తాడు. అన్నింటికీ మళ్ళీ ఎందుకు ఇలా చేశావని అడగకుండా దేవుడు చెబుతున్నాడని చెబుతాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నట్టు, దేవుడు ఆయనతో కనపడుతున్నట్టు, నాకు రోజు దేవుడితో ఆడుకుంటున్నట్టు ఉంటుంది నా లోపల అని చెబుతాడు. అంటే ఆయన ఉన్నప్పుడు నా లోపల అంటే ఆయన రూముల్లో, ఆయన గదుల్లో. చేమస్తే దేవుడు వచ్చి వెళ్ళాడంటాడు, దోమస్తే దేవుడు వచ్చి వెళ్ళాడంటాడు, బల్లొస్తే దేవుడు వచ్చి వెళ్ళిందంటాడు. ఏదో ఒకటి చెబుతానే ఉంటాడు నిరంతరం. ఇలాంటి మహిమలు, మాయలు, అద్భుతాలు కావాలి ప్రజలకి. అంటే ఇది ఎందుకు చెబుతానంటే నేను ప్రాక్టికల్గా చూశాను. అలా చూడకపోతే కూడా ఆ అజ్ఞానపు స్థితుల్లోంచి బయటికి రారెవరు. అయితే చూసినప్పుడు నేను మరి అంతమంది నమ్మారుగా నువ్వు ఎందుకు నమ్మలేదంటే, నేను అసలు దేవుడిని ఎప్పుడు దేవుడు ఎవరో తెలుసుకోవటానికి వెళ్ళాను చిన్నప్పటి నుంచి. నాకేదో కావాలన్న ఆలోచన పుట్టలు అసలు ఎందుకో మనసులో. అది దేవుణ్ణి రక్షణ అడగాలి, కోరికలు అడగాలి అనే ఆలోచన అప్పుడు పుట్టలేదు, ఇప్పుడు పుట్టట్లేదు. ఎందుకు పుట్టలేదో నాకు తెలియదు. అసలు దేవుడు నిజమేనా అని డౌట్తో మొదలయ్యాను. ఏది చిన్నతనంలో. అంటే కనపడ్డాయండి. దేవుడు అంటారు, దేవత అంటారు, మహిమలు అంటారు, ఇలా కనపడ్డారంటారు, నాకు ఎప్పుడు కనపడలేదు ఏంటని. సరే, ఆ మార్గంలో నడిచినాక నాకు అనేక అనుభవాలు అయినాయి. ఇటువంటి గురువుల్ని ఎంతమందినో చూశాను. ఇటువంటి గురువుల యొక్క విధానాలలో లోటుపాట్లు అనేకం చూశాను. కానీ వాళ్ళ లోటుపాట్లు చెప్పాలని నాకు అసలు ఉద్దేశమే లేదు. చూసినప్పుడు ఏమైందంటే మనకు అసలు ఇవి అక్కర్లేదా లేదో కోరికతో వెళ్తున్నారు. ఒక దేవుణ్ణి కొట్టుకొని ఒక నాయకుడు అవ్వాలనో, ఒక నాయకురాలు అవ్వాలనో, ఒక సమూహం తయారు చేసుకోవాలనో, డబ్బు సంపాదించాలని, కీర్తి సంపాదించాలని, అంటే భౌతిక ప్రపంచంలో ఓడిపోయారు వాళ్ళు. అలా కొంతమంది మనుషుల గురించి తెలుసు నాకు. భౌతిక ప్రపంచంలో వృత్తులు కూడా చేసి వాటిలోకి వచ్చారు. అలా చాలా మంది గురువులు ఉన్నారు. భౌతిక ప్రపంచంలో గురువులు అవ్వకముందు వృత్తులు చేశారు, వ్యాపారాలు చేశారు. వాటిలో రాణించలేకపోయారు, సాధించలేకపోయారు. దేవుడి పేరు మీద వీళ్ళ ఆటలన్నీ సాగుతున్నాయి, వాళ్ళ కోరికలన్నీ జరుగుతున్నాయి. అందుకని ఇటు వచ్చారు. అది ఎక్కడో మలుపులు దొరుకుతాయి, తిరుగుతాయి. అది సరే, అందులో తప్పులు లేవు, రైట్లు లేవు. ఎవరి విధానం వాళ్ళది. ఎవరు చేసిన కర్మఫలము వాళ్ళు అనుభవించక తప్పదు ఇక్కడ. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, అటువంటి వాళ్ళందరినీ చూసి అసలు ఆయన ఆడిన అబద్ధాలు ప్రపంచంలో నేను చూడలేదండి ఎవరు ఆడటం. గురువు నిత్య అబద్ధాలతో ఎదురుగుండా ఉన్నటువంటి శిష్యుల్ని నమ్మిస్తూ ఉంటాడు. ఎవరితో వాళ్ళతో ఆప్తులతో మాట్లాడినట్టు మాట్లాడతాడు. నువ్వే నా ఆప్తుడు అని. అసలు నా సొంత కుటుంబ సభ్యుల కంటే మీరే ఎక్కువ నాకని చెబుతాడు. నేను దేవుడి కోసమే బతుకుతున్నాను, అంకితమైపోయానని చెబుతాడు. మీరు కూడా నాలాగా అంకితం అయిపోవాలంటాడు. అంకితం అవటానికి అక్కడ దేవుడు ఎవరన్నారు? ఈయనకి అంకితం అయిపోవాలి, దాని దేవుడి పేరు వాడతాడు. మళ్ళీ ఆ దేవుడు తనతో రోజు కూర్చొని మాట్లాడుతున్నట్టు, తన దగ్గర మహిమలు శక్తులు ఉన్నట్టు నిగూఢంగా వాళ్ళకేదో చెవుల్లో రహస్యంగా ప్రదర్శిస్తూ ఉంటాడు. మళ్ళీ ఆ ఏదన్నా మంచి జరిగిన శిష్యులు, భక్తులు ఉండి స్టేజీలు ఎక్కి చెప్పిస్తూ ఉంటాడు, పుస్తకాలు రాస్తూ ఉంటాడు. సూపర్గా ఉంటుంది. ఇలాంటి గురువులు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది ఉన్నారని చెబుతున్నా, ఒకళ్ళు కాదు, బహువచనం ఇది. అయితే నేను చూసిన వాళ్ళల్లో కొంతమంది. ఇలా మనం అవ్వకూడదని నేను నిర్ణయించుకున్నా. ఇదేంటి వీళ్ళు ఎలా చేస్తున్నారని. అవన్నీ సర్వసాధారణంగా భౌతిక ప్రపంచంలో ఉన్న సామాన్య మానవులు వేసే ఎత్తుగడలయ్యాయి.
అది కొంచెం మోసం, కొంచెం కుటిలత్వం, కొంచెం లౌక్యం, ఇవన్నీ కలిగిన వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆధ్యాత్మికతలో అలా ప్రవర్తిస్తే, భక్తి మార్గాల్లో అలా ప్రవర్తిస్తే, దైవ మార్గాల్లో అలా ప్రవర్తిస్తే ఇంకా అసలు అక్కడ ఏముంది, విషయం ఏముంది? వాళ్ళ బ్రతుకు జీరో కూడా కాదు, నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. కొన్ని చోట్ల చూడండి మైనస్ అని చెబుతారు, ఎండ వేడి ఎంత ఉందంటే మైనస్లోకి వెళ్ళిపోయిందంటే మంచు ప్రదేశాలే. అలాగే వీళ్ళు జీరోలో కూడా జీవించాల, మైనస్ జీవితాలు జీవిస్తున్నారు, అంటే పాపపు జీవితాలు జీవిస్తున్నారు, మొత్తం పాపకార్యాలే చేసుకుంటున్నారు. కేవలం తమ కీర్తి ప్రతిష్టల కోసం సమూహాలని మోసం చేస్తున్నారు. వాటి కర్మ ఫలితాలు వాళ్ళు అనుభవిస్తారు, మనకు వచ్చిన బాధ ఏం లేదు. అంటే నాకు అసలు ఎందుకు ఇది ఇలా మనం చెక్ చేసుకోవాలనిపించింది, ఎలాంటివి మనం చేయకూడదు అనిపించింది. ఇంత ఉన్నత స్థానాలలో ఉండి నమ్మి వీళ్ళ వెనక నడుస్తుంటే వీళ్ళు ఓన్లీ తెలివితేటలతో వెళ్తున్నారు, కేవలం సంస్థలు అభివృద్ధి చేసుకోవడానికి దేవుడు పేరు వాడుకుంటున్నారు. సంస్థలు ఎందుకంటే వాళ్ళు పెట్టారు, సంస్థ అంటే తనే, ఆ సంస్థ అభివృద్ధి తన అభివృద్ధి, తను వ్యక్తిగతం తనకు పేరు పెట్టాడు సంస్థకి, దానికి ఒక దేవుడిని పెట్టాడు. అక్కడ ఏ దేవుడు ఉంటాడు? దేవుడు ఉండడుగా, బొమ్మగా. ఇలా ఎంతో మందిని చూశాను. అలానే నాకు దేని మీద విమర్శ లేదు, ఎందుకంటే అంతకంటే ఎక్కువ మంచివాళ్ళని చూశాను. ఎంతో మందిలో మంచివాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఇప్పటికీ నడవక ఆధ్యాత్మికత, దైవ మార్గాలు నడవు. ఇందులో నాకు అర్థమైంది ఏంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళనే చూసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను, ఆయన అలా ఉన్నాడని ఎందుకు చెప్పానంటే శరీర భావనలో, నేనన్న భావనలో వెళ్ళిపోయే వ్యక్తి ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడు. అసలు నిరంతరం తనకు అనుకూలత ఏంటని దాన్ని తయారు చేసుకుంటూ ఉంటాడు, తెలివిగా ప్రజ్ఞగా. అది ఆధ్యాత్మికత లేని, భౌతికత లేని. అటువంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కూడా అవుతారు అని చెబుతున్నా. ఎందుకు గొప్పవాళ్ళు అవుతారంటే నేనే నాకు ప్రధానం కదా, నన్ను నేను ఎలా గొప్పవాడిని చేసుకోవాలి, గొప్పదాన్ని చేసుకోవాలి. భౌతిక పదవులు, హోదాలు, చదువులు, విద్యాభ్యాసాలు అవి పెంచుకుంటూ కూడా వెళ్ళిపోతారు. కానీ రెండవ వాడి ఆలోచన ఎప్పటికీ తీసుకోరండి. రెండవ వాళ్ళతో వాళ్ళకి ఏదొచ్చినా ఇబ్బంది, బాధపడిపోతారు. వీళ్ళందరినీ బాధ పెడతా ఉంటారు. వాళ్ళు బాధపడే వాళ్ళ ఆలోచనలు అసలు తీసుకోరు వాళ్ళు. ఎందుకని? అది నేను శరీర భావన అంతే. వాళ్ళ ఆధ్యాత్మికతలో గురువులు కావచ్చు, మాతాజీలు కావచ్చు, ఇంట్లో మన తల్లిదండ్రులు కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు, బయట మనకు కనబడే మనుషులు ఎవరైనా కావచ్చు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు అందరితో చక్కగా ఉంటారు, హాయిగా ఉంటారు. ఎవరు కనబడితే వాళ్ళతో మీరే మాకు ఎక్కువ అని మాట్లాడుతుంటారు చూడండి చాలా మంది. దానికి కారణం ఏంటి? అనుకూలత ఉంది. అప్పుడు వ్యతిరేకత వచ్చినప్పుడు బాధపడిపోతారు, చిన్నదానికి కూడా. ఎదుటోళ్ళ బాధలను అసలు గుర్తించరు. ఎదుటోళ్ళు బాధపడుతున్నారా అన్న ఆలోచన వాళ్ళకి రాదు, నా వల్ల ఏమన్నా బాధ కలిగింది అని. అదే చెప్పాను ఇందాక, రోడ్డు మీద డ్రైవింగ్లో వెళ్తుంటే అడ్డం వచ్చిన వాళ్ళందరినీ ఏదో ఒకటి అంటానే ఉంటారు కొంతమంది. మీరు చూడండి, ఆ స్వభావం ఒకళ్ళు మీకు ఉందని పరిశీలించుకోండి. కానీ ఇక్కడే ఆ స్వభావం నాకు ఉండేది, నాకు ఉంది. నేను రోడ్ల మీదకి వెళ్తున్నప్పుడు, వాహనాలు వేసుకెళ్తున్నప్పుడు ఎవరు అడ్డం వచ్చినా ఏదో ఒకటి అనుకుంటూ ఉండేవాడిని మనసులో. పక్కన ఉన్న వాళ్ళకి కూడా అనేవాడిని, మా కుటుంబ సభ్యులు ఎవరన్నా పక్కన ఉంటే. తర్వాత నాకే ఆలోచన వచ్చింది, రోడ్డు నా సొంతం కాదు కదా, రోడ్డు నేను వేసుకుంది కాదు కదా, గవర్నమెంట్ రోడ్లు వేస్తుంది ప్రజల కోసం కదా, ఈ రోడ్డు అనేది నా ఒక్కడి కోసం కాదు కదా, మరి అందరూ అడ్డం వస్తారు కదా అనేటువంటి వివేచన ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ఎదుట వాళ్ళ గురించి ఆలోచించాలి, పరిస్థితుల గురించి ఆలోచించాలి, ఉన్న సత్యాన్ని ఉన్నట్టు అర్థం చేసుకోవాలి అనేటువంటి భావాన్ని పెంచింది. ఆ పెంచిన భావాలు నాలో పెరుగుతూ, నాలో తెచ్చిన మార్పులు, నాలో వచ్చిన మార్పులు సత్యము కనుక నేను శాంతిని పొందాను, నేను హాయిగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఎవరు నన్ను బాధ పెట్టలేరు. నేను అసలు ఎదుటి వాళ్ళని బ్రతికుండగా బాధ పెట్టను. కానీ నేను బ్రతికుండటమే బాధ అయితే నేనేమి చేయలేను. ఉద్దేశపూర్వకంగా నేను ఎవరిని బాధ పెట్టను. అలానే ఉద్దేశపూర్వకంగా నన్ను ఎవరైనా బాధించినా బాధ కూడా పడను. తిరిగి వాళ్ళకి మళ్ళీ ఏ బాధని కలిగించను కూడా. అటువంటి మానసిక స్థితికి వచ్చాను. సామాన్య మానవుడిగా రోడ్డు మీద వెళ్తే అడ్డం వచ్చిన వాళ్ళని, ఊరికి రోడ్డు మీద అడ్డం వచ్చిన వాళ్ళని కామెంట్ చేసుకుని నేను ఈ మానసిక స్థితికి వచ్చాను. దానికి కారణం ఈ ఆధ్యాత్మిక జ్ఞానం. నన్ను నేను గమనించుకోవటం, వాస్తవ పరిస్థితుల్ని గమనించి అంగీకరించటం. అందుకే ఈ శీర్షికలు కొంతమందికైనా ఉపయోగపడతాయి, ఎందుకంటే నాకు ఉపయోగపడింది కదా ఆ జ్ఞానం అనే ఉద్దేశంతో మొదలుపెట్టాను. అందుకే దీనికి ఆధ్యాత్మిక విద్యాలయం అని పేరు పెట్టాను. ఆధ్యాత్మిక చదువు ఇది. మన జీవితం అంతా ఆధ్యాత్మిక విద్యాలయమే. మనం జీవించటం ఆధ్యాత్మిక విద్యాలయం అనే ఈ సృష్టిలో జీవిస్తున్నాం. మన చుట్టూ ఉన్న మనుషులంతా విద్యార్థులే.
ఇందులో చదువు బాగా చదివేవాడు, బాగా చదవనోడు అందరూ ఉంటారు. స్కూల్లో ఉన్నట్టే మనం బాగా చదువుకోవాలి అంటే పరిస్థితులను అర్థం చేసుకోవాలి, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవాలి, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి, స్థితి గతిని అర్థం చేసుకోవాలి. ఒక రోడ్డు నాకు సంబంధించింది కాదు, అందరికీ సంబంధించింది. కాబట్టి ఎవరో అడ్డం వచ్చారని నేను బాధపడకూడదు. అసలు అందరికీ హక్కు ఉందని ఆనందంగా వెళ్ళిపోవాలి. చక్కగా అడ్డు తప్పుకుంటూ తప్పించుకుంటూ ఎవరికీ అడ్డు వెళ్లకుండా, ఇతరులు అడ్డు వచ్చినా బాధపడకుండా ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటాం అంతే. మనకంటే వేగంగా వెళ్ళేవాడు హారన్ కొట్టి దారి అంటే దారి ఇచ్చేయటమే. వాడి గురించి ఏమనుకోక్కర్లా, ఎవరిష్టం వాళ్ళదే. ఎందుకని ఆ రోడ్డు అందరిది, నాది కాదు, నా ఒక్కడిదే కాదు. అలా జీవితంలో ఏదైనా కూడా ఇక్కడున్న పరిస్థితులు మొత్తం సృష్టి అందరిది. అలాగే నా వ్యక్తిగత జీవితం, నా శరీరం నాది, నా వరకు నాదే. నా కాలు నాది, నా చెయ్యి నాది, నా ముక్కు నాది, తల నుంచి కాలు వరకు నేను, అంతా నాదే, అదే నేను. కాబట్టి దానికి అవసరమైంది నువ్వు చేసుకో, నీ దాన్ని నువ్వు రక్షించుకో, అందులో తప్పు లేదు. కానీ ఎదుట వాళ్ళకు కూడా ఇలాగే అనుకుంటున్నారన్న భావన లేదనుకో, మనుషులతో కలిసిమెలిసి బతికేటప్పుడు ఎలా కుదురుతుంది? అప్పుడు బాధ వచ్చేస్తుందిగా. నా అనుకూలత చూసుకున్నా. ఇప్పుడు నేను టీవీ చూడాలనుకున్నా ఇంట్లో కూర్చొని, మా ఇంట్లో ఒక టీవీనే ఉంది. కుటుంబ సభ్యులు జనరల్గా ఎవరైనా ఒకటో టీవీ పెట్టుకుంటారు, బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఇంకో టీవీ పెట్టుకుంటారు. ఆ టీవీ నేను చూడాలి, ఏదో ఒక ప్రోగ్రాం చూద్దామని నేను అనుకున్నా, ఇంకో ప్రోగ్రాం చూద్దామని కుటుంబ సభ్యులు ఇంకొకళ్ళు అనుకున్నారు. సరే నేను పైకి ఏమీ అనలేదు, మీకు నచ్చిందే పెట్టుకోండి అన్నా, కానీ మానసికంగా బాధపడిపోతున్నా. ఇప్పుడు ప్రశ్న అడిగిన వాళ్ళ స్థితి ఇది. ఎందుకని అందరినీ రోజు పైకి ఏమీ అనలేం, మానసికంగా బాధపడిపోతుంటాం. అనగలిగిన వాళ్ళని పైకి అనేస్తాం. అంటే మనం అనలేని వాళ్ళు ఉంటారు, ఎప్పుడు మన పై వాళ్ళని మనం ఏమి అనలేం. కొన్ని పరిస్థితుల్లో మన వ్యక్తిత్వాన్ని బయట పెట్టుకోలేక కూడా ఏమీ అనలేం, చిన్నవాళ్ళనైనా పెద్దవాళ్ళనైనా. ఎందుకంటే మన వ్యక్తిత్వం బయటపడిపోద్దని. అదేదో వదిలేసినట్టుగా పట్టినట్టుగా, సరే మీరే ఉండండి అని, మీరే తినండి, మీరే తాగండి అంటే ఏదో మనం ప్రేమిస్తున్నట్టుగా. అప్పుడు కూడా అంతరంగం బాధపడిపోతూ ఉంటుంది. ఎందుకని నాదే నాకు తెలుస్తుంది, నేను నా వైపు నుంచి ఆలోచిస్తున్నాను. నాది నాకు తెలియటం తప్పులేదు, అది ధర్మము, అలాగే తెలుస్తుంది కూడా, అది నిజం కూడా, సత్యం కూడా. నా వైపు నుంచి ఆలోచించుకోవడం తప్పులేదు, అది సత్యం కూడా. కానీ నేను బ్రతకడానికి మొత్తం చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కుటుంబ వ్యవస్థ తెచ్చుకుంది నేను. ఇప్పుడు నేను పుట్టాను, తల్లిదండ్రులు పెంచుతున్నారు, మరి నేను బతకాలంటే వాళ్ళు పెంచుతున్నారు, ఇంట్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలిగా. అలాగే వాళ్ళు బిడ్డ వైపు నుంచి ఆలోచించాలిగా. ఒక జీవిత భాగస్వామిని తెచ్చుకున్నప్పుడు వాళ్ళ వైపు నుంచి ఆలోచించాలిగా. మళ్ళీ నేను పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళ వైపు నుంచి ఆలోచించాలిగా. అలాగే నాకు నిత్యావసరాలకి కూరగాయల నుంచి కిరాణా సరుకుల నుంచి మొత్తం అన్ని మనుషుల మీద ఆధారపడి ఉన్నాగా, అప్పుడు అవి అమ్మే వాళ్ళ వైపు నుంచి ఆలోచించాలిగా. వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ మనుషులతోనే ఉంటాయిగా, మొత్తం సంబంధ బాంధవ్యాలు మనుషులతోనే ఉంటాయిగా. వ్యాపారాలు కానీ వృత్తులు కానీ ధన సంపాదన అంతా మనుషుల మధ్యగా చేసేది. మనిషికి ఎక్కడైనా వృత్తి చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా డబ్బు ఇచ్చేది, డబ్బు వచ్చేది ఎదుటి మనుషుల నుంచేగా. అప్పుడు వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలిగా. అంటే వాళ్ళ వైపు నుంచి ఆలోచించడానికి నా దగ్గర ఏమన్నా మహిమలు ఉన్నాయండి, మాయలు ఉన్నాయండి, శక్తులు ఉన్నాయండి? ఈ గురువులు మాతాజీలు చెప్పినట్టు దేవుళ్ళు మాకు కనపడుతున్నారు, మా చెవిలో గుసగుసలాడుతున్నారు, మా దగ్గర శక్తులు ఉన్నాయి అన్నట్టు ఎదుటివాడి మనసు తెలుసుకోవడానికి మా దగ్గర ఏమన్నా శక్తులు ఉన్నాయండి, మేము ఎదుటివాడి వైపు నుంచి ఎలా ఆలోచించగలం అనే ప్రశ్న అసలు మీకు రాకూడదు. ఎందుకో తెలుసా? సేమ్ మనుషులు మనం ఎలా ఉన్నామో అలాగే ఉన్నారు. మనకే భావాలు వస్తాయి, వాళ్ళకి ఏ భావాలు వస్తాయి. మనుషులందరి శరీర పనితీరు ఒకటే, మనుషులందరికీ శరీర పనితీరు ఒకటే, శారీరక ధర్మాలు ఒకటే. అందరికీ ఆకలేస్తుంది, అందరూ ఆకలికి ఆహార పదార్థాలు తినాలి. అది పదార్థాల్లో నువ్వేం తింటావు, వాళ్ళేం తింటున్నారు అనేది వేరు విషయం. అందరికీ మలమూత్ర విసర్జనలు వస్తాయి, అందరికీ మలమూత్ర విసర్జన అవయవాలు ఒకటే, ఆహారం వచ్చినప్పుడు తినే అవయవాలు ఒకటే, ఆకలి అందరికీ ఒకటే. అలా మానవ శరీర నిర్మాణం అందరికీ ఒకటే, కంటి చూపు ఒకటే, చెవి వెనికిడు ఒకటే, తద్వారా ఏర్పడేటువంటి శబ్దస్పర్శ రూపరస గంధములతో ఏర్పడే మనసు ఒకటే. అందరికీ మానసికంగా బాధ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. ప్రతికూల పరిస్థితులకి అందరూ బాధపడతారు, అనుకూల పరిస్థితులకి అందరూ సంతోషిస్తారు. నువ్వు ఎలాగో మొత్తం అందరూ అలాగే. దీనికి పెద్ద అద్భుతమైన మహిమలు, మాయలు, శక్తులు, ఎదుటివాడి మనసు తెలిసేసుకోవటం ఎందుకు? నాలాగే ఎదుటి మనిషి అనేది కామన్ సెన్స్.
ఆ కామన్ సెన్స్ అనేటువంటి ప్రాథమిక జ్ఞానాన్ని మనం వినియోగించట్లా. అది వినియోగించినప్పుడు బాధ కలగదు. ఇప్పుడు నన్ను ఎవరో బాధ పెడుతున్నారు, నన్ను చుట్టూ ఉన్న వాళ్ళు బాధ పెడుతున్నారు, ఓకే నిజమే బాధ పెడతా ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళేనే. వాళ్ళు ఏదో వాళ్ళ అవసరాలకు కోరుకుంటున్నారు. ఆ అవసరం ధర్మమా అధర్మమా పాయింట్ కదా అక్కడ. బాధ ఎందుకు కలుగుతుంది అంటే మనుషులందరూ ఇలాగే ఉంటారు, నాలాగే ఉంటారు, నాలాంటి ఆలోచనలే ఉంటాయి, నాలాంటి కోరికలే ఉంటాయి, నాలాంటి భయాలే ఉంటాయి, నాలాంటి అవసరాలే ఉంటాయి. అందరి శరీరము నాలాగానే ఉంటుంది, అందరి మనసు నాలాగానే ఉంటుంది, అందరి బుద్ధి నాలాగానే ఉంటుంది, అందరూ నాలాగానే వాళ్ళ నేనులోంచి ఆలోచిస్తారు. ఎదుటి వాళ్ళ ఆలోచన పుట్టదు అన్నప్పుడు ఎదుటివాడు నిన్ను బాధ పెట్టడానికి ప్రయత్నించట్లా, వాళ్ళేదో పొందడానికి ప్రయత్నిస్తున్నారు, వాళ్ళేదో నీ నుంచి పొందడానికి ప్రయత్నిస్తున్నారు, నీ సహాయాన్ని ఏదో వాళ్ళు ఒక విషయంలో కోరుకుంటున్నారు. మరి ఇంట్లో అవసరాలన్నీ సహాయాలేగా. తల్లి చేయాల్సినవి కొన్ని ఉంటాయి, తండ్రి చేయాల్సినవి కొన్ని ఉంటాయి, భార్య చేయాల్సినవి కొన్ని ఉంటాయి, భర్త చేయాల్సినవి కొన్ని ఉంటాయి, పిల్లలు చేయాల్సినవి కొన్ని ఉంటాయి, పని మనుషులు చేయాల్సినవి కొన్ని ఉంటాయి, పని మనుషులు పెట్టుకుంటే. అలా ఎవరి ధర్మాలు వాళ్ళకున్నాయి, ఎవరి పనులు వాళ్ళకున్నాయి కదా. అందరూ ప్రతి వాళ్ళు ఎదుటి వాళ్ళ నుంచి ఆశించటమే కదా అది. వాళ్ళు చేస్తే మనకవుతుంది. పని మనిషి వచ్చి ఇంట్లో అన్నీ చేసుకుంటూ వెళ్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మిగిలిన పనులు చేసుకొని తినడానికి అవుతుంది. అలా అందరూ పరస్పర ఆధారితాలు కదా. అప్పుడు మనకేం తెలియాలి? నేను ఎలా నా వైపు నుంచి ఆలోచించుకుంటూ మా అమ్మ చేయలేదు, మా ఆయన చేయలేదు, మా నాన్న చేయలేదు, మా అబ్బాయి చేయలేదు అని ఎదుటి వాళ్ళ మీద నేరారోపణ వేస్తున్నాను, లేదా బయటకు వెళ్తే బయట ప్రజలు, లేదా వృత్తి వ్యాపార ఉద్యోగాల ప్లేస్లో ఆ ప్రజలు ఎలా నేరారోపణ వేస్తున్నానో అంటే వేయటం ఏంటి, తద్వారానే బాధకు లోనవుతున్నా. వీళ్ళందరూ నాకు అడ్డం పడిపోతున్నారు, నాకు దక్కాల్సినవి దక్కనివ్వట్లేదు, లేదా సరైన సమయానికి నాకు అందట్లేదు అని ఎలా మానసిక బాధపడుతున్నానో, సేమ్ ఎదుటి వాళ్ళు వాళ్ళ కోణంలోంచి ఆలోచిస్తున్నారు, వాళ్ళ వైపు నుంచి అడుగుతున్నారు, వాళ్ళ వైపు నుంచి మాట్లాడుతున్నారు, వాళ్ళ దృష్టిలోంచి చెబుతున్నారు, వాళ్ళ స్వభావంలోంచి, వాళ్ళ వ్యక్తిత్వంలోంచి, వాళ్ళ వ్యక్తిత్వపు కళ్ళజోళ్ళలోంచి చూస్తున్నారు, వాళ్ళ వ్యక్తిత్వపు కళ్ళజోళ్ళలోంచి చూస్తూ మాట్లాడుతున్నారు. అది వాళ్ళ వైపు. మన వైపు భావనాశ్రాలకు తెలియదు, వాళ్ళ సత్యం వాళ్ళ వైపే. అలా మన సత్యం మన వైపే ఏర్పరుచుకుంటే అది భౌతికం. మీరు 10% జీవితాన్ని కూడా జీవించరు, నిత్య బాధలతో జీవిస్తారు. మిగిలిన 90% బాధలే. ఎందుకని నా వైపు తప్ప నేను మిగిలిన వైపులు చూడట్లేదుగా. కానీ వాస్తవంగా మొత్తం విశాల సృష్టిని దృష్టిలో పెట్టుకొని జీవించాలి. ఒక రోడ్డు ఎక్కితే ఇందాక చెప్పుకున్నాం, అది అందరిదే. ఒక ఇల్లు కట్టుకున్నాం, ఆ ఇల్లు వరకు పరిమితంగా మందే. దాన్ని శుభ్రంగా పెట్టుకో, మొక్కలు పెంచుకో, ఊడ్చుకో, తుడుచుకో, శుభ్రం చేసుకో, ఏదైనా చేసుకో. కానీ పక్కిళ్ళు మళ్ళీ వాళ్ళు కూడా బతకాలిగా. పక్కింటి వాళ్ళకి ఇబ్బంది కలిగేలా చేయకు. నీ మొక్కలు పక్కింట్లోకి వెళ్ళి పెరిగిపోయి, పక్కింట్లో వాలిపోయి, లేదా నీ చెత్త తుడిచి పక్కింట్లో పడేసి, రోడ్డు మీద పడేసి, దానికి ఒక నియమము పద్ధతి లేకుండా చేసి అందరితో గొడవలు ఘర్షణలు పెడితే ఎలా? శరీరమైనంతే, ఇల్లేనంతే. చుట్టూ ఉన్న వాళ్ళతోనే జీవితాలు సాగుతాయి. అలా ఒక 10% జీవిస్తున్నారు వీళ్ళు అన్నప్పుడు నాదే తెలుస్తుంది. నా వైపు నుంచి నాకు తెలిసినట్టుగా నా ఇల్లు. మళ్ళీ కుటుంబ సభ్యులతో వచ్చినప్పుడేమో నా వైపు నుంచి వాళ్ళతో ఘర్షణ పడతాను, వాళ్ళు నన్ను బాధ పెడుతున్నారు అనుకుంటాను. మంచివాడిని కూడా అవ్వచ్చు, గొడవ చేయకపోవచ్చు, అని తిట్టకపోవచ్చు, కానీ నిరంతరం బాధపడతా ఉంటాను. నువ్వు తల్లివి కావచ్చు, భార్యవి కావచ్చు, భర్తవు కావచ్చు, ఎవరైనా కావచ్చు ఆ కుటుంబ సభ్యుల్లో. అయ్యో వీళ్ళందరి వలన నేను బాధలు ఓర్చేసుకుంటున్నానని మనసులో ఒక పెద్ద సాక్రిఫైస్ ఫీలింగ్ నాకు నేనే పెట్టుకొని నా మీద నేను సెల్ఫ్ పిటి, నా మీద నేను దయ చూపించుకుంటాను, జాలి చూపించుకుంటాను, వీళ్ళందరినీ ఓర్చుకుంటున్నానని. లేదా అరిసి కరిసేస్తా కూడా ఉండొచ్చు. రెండు జరుగుతూ ఉండొచ్చు. రెండు తప్పే. నీ వైపు నుంచి నువ్వు ఆలోచించుకుంటున్న వాళ్ళు కుటుంబ సభ్యుల దగ్గర ఎలా ఉంటారు? అయితే వాళ్ళు బాధ పెడతారు, ఇతరులని బాధ పెడతారు, రెండు రకాల స్వభావాల్లో ఉంటారు. వీళ్ళు బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ నా కుటుంబం నా ఇల్లు అని బయట వాళ్ళతో మొత్తం మళ్ళీ నేను నాది నా వాళ్ళని నేను కలిపేసుకుంటారు. బయట వాళ్ళతో వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ నేననే స్వార్థంతోనే ఉంటారు. వీళ్ళు అసలు దేవుడి వైపు వెళ్ళారనుకోండి, నా మతం అంటారు, నా దేవుడు అంటారు, నా సమూహం అంటారు, నన్ను అనుసరించిన వాళ్ళే నా వాళ్ళు, మిగిలిన వాళ్ళు ఎవరన్నా వాళ్ళు కాదంటారు, మిగిలిన వాళ్ళందరూ నాకు వ్యతిరేకులు అంటారు. మళ్ళీ అక్కడ ఆ బాధలు కొంచెం తెచ్చుకుంటారు, నిత్యం బాధపడతానే ఉంటారు. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు జీవించేది 10%.
వాళ్ళు ఎంత గొప్పోళ్ళైనా అవ్వచ్చని ముందే చెప్పాను. ఎందుకంటే ఈ స్వభావం ఉన్నవాళ్ళు బాగా గొప్పోళ్ళు అవుతారు. ఎందుకు అవుతారంటే నేనే జీవించాలి అని వాళ్ళు సాధించుకోగలిగినవన్నీ సామధాన మీద దండోపాయాలు ఉపయోగించి సాధించుకుంటూ వెళ్ళిపోతారు. అందుకని వాళ్ళు మనకు అధికారాల్లో, హోదాల్లో, పదవుల్లో, గొప్ప గొప్ప స్థానాల్లో, లేదా గురువులుగా, మాతాజీలుగా, ఆధ్యాత్మిక మార్గాల్లో కూడా ఇటువంటి వాళ్ళు కనపడతారు. వాళ్ళు ఏం ఉన్నతులు కాదు. వాళ్ళకు ఒకే దృష్టి ఉంది తన వైపు నుంచి. కానీ దృష్టి అలా ఉండకూడదు. జ్ఞాన దృష్టి అది కాదు. జ్ఞాన దృష్టి అన్ని వైపుల నుంచి ఆలోచిస్తుంది. నా కుటుంబంలో ఉంటే నా ఎదుటి వాళ్ళ వైపు నుంచి. ఇప్పుడు నిజంగా వాళ్ళు ఏదో నన్ను అడిగారు, లేదా నేనేదో అడిగాను, ఎందుకు భోజనమే అడిగాను, ఆకలేస్తుంది బాగా, ఓ పావు గంట పడుతుంది, ఒక అరగంట పడుతుంది, వెయిట్ చేయండి అయిపోతుంది అన్నారు. వాళ్ళ వైపు నుంచి ఆలోచించినప్పుడు కోపం రాదు. పాపం వాళ్ళు అవన్నీ చెయ్యాలి కదా, వాళ్ళు ఎందుకు లేట్ అయి ఉంటుంది, రోజు చేస్తున్నారు కదా, లేదా వాళ్ళు నాకు ముందు ఆకలేసింది అని వాళ్ళ వైపు నుంచి ఆలోచించినప్పుడు కోపం రాదు. ఎందుకని వాళ్ళ వైపు ఆలోచించినప్పుడు వాళ్ళు మన ఇంట్లో వాళ్ళే కనుక వాళ్ళ పరిస్థితులన్నీ మనకు తెలుసు. అయినా చేస్తున్నారు వాళ్ళు, పావు గంట అరగంట మన కోసం తయారు చేస్తున్నారు, ఏదో ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే కోపం రాదు. జ్ఞానం వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించమని చెబుతుంది, నేను నా వైపే మానేమని చెప్పదు. కానీ పావు గంట అరగంటలో కోపం రాదు. అలా జ్ఞానంలో పరిస్థితుల వైపు నుంచి, ఎదుటి వాళ్ళ వైపు నుంచి, ఎదుటి విషయాల వైపు నుంచి, దేశకాల పరిస్థితుల వైపు నుంచి కూడా ఆలోచించడం అనేది ఉంటుంది. అది జ్ఞానం, అది ఆధ్యాత్మికం. వీళ్ళు 100కి 100 జీవిస్తారు. వీళ్ళు అలా జీవించే వాళ్ళు ఎదుటి వాళ్ళు బాధిస్తున్నా తీసుకోరు, బాధపడరు. ఎందుకంటే పాపం వాళ్ళకి తెలియట్లేదు ఎదుటి వాళ్ళ వైపు ఆలోచించాలి అని. మళ్ళీ వంటల ఉదాహరణ చెప్పుకుందాం, మీరు మిగిలిన అన్ని చోట్ల దాన్ని అప్లై చేసుకోండి. ఇప్పుడు భోజనానికి వచ్చి అడిగారు, అడిగినప్పుడు పావు గంట లేట్ అవుతుంది అని వండుతున్న వాళ్ళు చెప్పారు. అడిగిన వాళ్ళు వాళ్ళ మీద విరుచుకుపడిపోయారు. ఆకలేసి చచ్చిపోతుంటే లేట్ అవుతుంది అని, ఇంక రోజు ఇంతేనా మా జీవితాలని అరుస్తున్నారు, కరుస్తున్నారు అది అయ్యే వరకు. అక్కడ ఉన్నవాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళు అయితే వండేవాళ్ళు ఆ విషయాన్ని తీసుకోరు. అవునులే పాపం వాళ్ళకి ఆకలిగా ఉంది, వాళ్ళ ఆకలి కొంచెం ముందేసినట్టుంది. అంటే ఈ విషయం నేను ఎందుకు చెబుతున్నానంటే ఇది నాకు అనుభవం ఉంది. నా భార్య చాలాసార్లు నాకు చెప్పింది, మా అబ్బాయి చిన్నతనం నుంచి ఆవిడ గమనించింది. మా అబ్బాయికి ఆకలి బాగా వేసినప్పుడు చికాగ్గా ఉంటాడు, కోపంగా ఉంటాడు. చిన్న వయసు నుంచి ఒక 3-4 ఏళ్ల వయసు నుంచి ఆమె గమనించింది. కానీ ఆకలని వాడికి తెలీదు. చికాగ్గా కోపంగా ఉంటాడు, వచ్చేది అడుగుతాడు పెట్టమని. వాళ్ళు లేట్ చేసేటప్పటికి ఇసుకు చెందుతాడు, చికాకుకి వెళ్తాడు, కోపం వస్తుంది, ఏడుస్తాడు, బాధపడతాడు, ఏదో ఒకటి దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. అలా పెద్దోడైపోయాడు. ఇప్పుడు 19 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చినాయి. కానీ ఆకలేసినప్పుడు అలాగే ఉంటాడు. అది కోపం కాదు, వాడికి ఆకలేస్తుందని చెబుతుంది మా మిస్సెస్. ఇదేంటి కోపం కాదంటది, విసుగు కాదంటది, చికాకు కాదంటది, వాడికి ఏదో ఇసుగు వచ్చినట్టు ఉందే అనుకుంటా నేను. అయితే ఇలా మాట్లాడ్డే అని కాదు, వాడికి ఆకలేస్తుంది, వాడు చిన్నప్పటి నుంచి అలాగే ఉంటాడు అంటది. నిజంగానే వాడు తినేసినాక మళ్ళీ మామూలు చక్కగా మాట్లాడతాడు, అదేదో వాడికి పెట్టేస్తారు, అది తినగానే మామూలు అవుతాడు. అంటే ఆకలి వేసినప్పుడు అలా అవుతున్నానని కూడా అతనికి తెలియట్లా. లోపల ఒక అసహనం వచ్చి అసహనాన్ని సర్దుకుంటున్నాడు, అమ్మ నాన్న ఇంట్లో వాళ్ళు కదా అని. సర్దుకొని దాన్ని ప్రదర్శించేటప్పుడు, బయటికి చెప్పేటప్పుడు కొంచెం విసుగ్గా, కొంచెం చికాగ్గా, ఇప్పుడు కాదులే, ఇప్పుడు నాకేం వద్దులే, ఇంకా అలా ఏదో అంతే, పెద్ద ఘర్షణ కాదు అది. కానీ మనం కనిపెడతాం ఇతను ఏదో ఇబ్బందికి లోనవుతున్నాడు అని. ఆకలి తీరిపోయినాక అద్భుతంగా మాట్లాడతాడు. అంటే ఓహో ఇలా ఉంటుందా అనే విషయాలు జీవితంలో జ్ఞానంతో మీరు గమనించగలిగితే ఎన్ని విషయాలు తెలుస్తాయో. అయితే నా అదృష్టం ఏంటో, మరి నాకు కొంచెం చిన్నతనం నుంచి ఈ ఆధ్యాత్మికత, ఈ భక్తి, దైవీ మార్గాలు తలలో పట్టినాయి. గమనించటం వచ్చింది. అసలు కోరికలకు ఎప్పుడూ లేదు, రక్షణకి ఎప్పుడూ లేదు. రక్షణ భక్తి, కోరికల భక్తి కాదు నాది అసలు దేవుడి పట్ల. ఇప్పుడు కూడా అలా దేవుడు నువ్వు అడిగితే రక్షిస్తాడు, కాపాడుతాడు అనే విషయాన్ని నేను నమ్మను. ఎందుకంటే దేవుడు అనేది ఒక ధర్మస్వరూపం. నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది, నువ్వు చెడు చేస్తే చెడు వస్తుంది. నువ్వు ప్రత్యేకంగా ప్రార్థనలు, పూజలు, అర్చనలు చేసినంత మాత్రాన నీకు మేలు చేసి, అవి చేయకపోతే నిన్ను శిక్షించి, నువ్వు ఆ దేవుడికి అనుకూలంగా ఉంటే నిన్ను రక్షించేవాడు అసలు దేవుడే అవడు. మామూలు మంచి మనిషి కూడా అలా ఉండడు.
మామూలు మనుషులు అలా ఉంటారు. తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరికీ మేలు చేసుకుంటారు, తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరికీ హాని చేస్తారు. దేవుడు అలా ఎందుకు ఉంటాడు? కర్మ సిద్ధాంతం నడుస్తుంది అంటే. అందుకని అడగటమే లేదు, మన పని మనం చేసుకోవడం అనేది నాకు చిన్నప్పుడే అనిపించింది మనసులో. అందుకని ఎప్పుడు అడగలేదు అసలు నేను. అది ఇప్పటికే అలాగే వెళ్ళిపోతుంది మనసు అని విషయానికి ఇలా అర్థమవుతాయి మనకి. మా అమ్మాయి ఎప్పుడు ఎలా ఉంటుందో మా మిస్సెస్ చెప్పుద్ది. ఇప్పుడు దానికి ఆకలేస్తుందనో లేదా దానికి విసుగ్గా ఉందనో ఈ విషయంలో ఎలానో టక్కని చెప్పుద్ది. ఓహో ఆ పరిస్థితి అంటే వాళ్ళ వైపు నుంచి ఆలోచించినప్పుడు నా భార్యకి వాళ్ళ మీద ఎప్పటికీ కోపం రాదు. ఆవిడికి పిల్లల మీద కోపం రాదు, నా మీద కోపం వస్తుంది. అది కూడా ఆలోచించా నేను. వాళ్ళ వైపు ఆలోచించే విషయం చెబుతుంది కదా, నా మీద ఎందుకు కోపం వస్తుందంటే నేను ఆవిడికి అన్నీ సమకూర్చాలి, నన్ను భర్తగా భావించుకొని ఇతను నాకు అన్నీ చేసి పెట్టాలి, నన్ను అర్థం చేసుకోవాలి, నాలో లోటుపాట్లు ఉన్న ఇతను భరించాలి అనేటువంటి భావనలో ఆవిడ ఉంది. అందువల్ల నా మీద కోపం వస్తుంది. అది కూడా అర్థమైంది నాకు. ఇలా అర్థం చేసుకుంటే కుటుంబం స్వర్గం వలె ఉంటుంది. స్వర్గం ఎక్కడ ఉండదు, మీరు అర్థం చేసుకోవటమే. ఇలా అర్థం చేసుకుంటే మీ కుటుంబమే కాదు, మీ జీవితమే స్వర్గం అయిపోద్ది. మీరు 100% జీవిస్తారు. కాదు నేను అని వెళ్ళేవాళ్ళు పెద్ద పెద్ద గురువులని పేరు తెచ్చుకోవచ్చు, మహాత్ములని పేరు తెచ్చుకోవచ్చు, లేదా భౌతికంలో అపర కుబేరులు అవ్వచ్చు, పెద్ద పెద్ద పదవులు హోదాల్లో ఉండొచ్చు, లేదా సామాన్య మనుషులుగాను ఉండొచ్చు. కానీ వాళ్ళు 10% జీవించారు. ఎప్పుడూ లోపల అంతరంగంలో బాధపడతా ఉంటారు, భయపడతా ఉంటారు. అటువంటి వాళ్ళే చెప్పేది నేను ఎవరిని నమ్మను ఒక గురువు చెప్తాడన్ననే. అనేక మంది గురువుల దగ్గర ఉన్నట్టు ఆ గురువు దగ్గర కొన్ని సంవత్సరాలు ఉన్నాయి. నేను ఎవరిని నమ్మను అన్నాడు. లోపల అభద్రతాభావంతో ఉన్నవాడు, అసలు నమ్మకం లేదు అతనికి ఎవరి మీద. అంటే ఏంటి, తన వైపు నుంచి ఆలోచించుకుంటాడు. ఎప్పుడూ ప్రజలు ఏదో ఒక మోసం చేస్తారు. కాకపోతే చెప్పాక మళ్ళీ తెలివిగా ఇంత సమూహం ఎలా తయారు చేశాడంటే ఇవన్నీ చెబుతూనే ఎవరికి వాళ్ళకి మళ్ళీ విడివిడిగా నువ్వే ఎక్కువ అని వాడి గురించి వీడి దగ్గర, వీడి గురించి వాడి దగ్గర, మళ్ళీ వాడికి వీళ్ళకి పెళ్లిళ్ళు చేసి అవి చేసి ఈ చేసి డబ్బులు ఇచ్చి బంగారాలు పెంచి వస్తువులు పెంచి బట్టలు పెంచి రకరకాల మేలు చేస్తున్నట్టు చేసి సమూహాలు తయారు చేస్తా వెళ్తున్నాడు. ఏం చేస్తావు ఎంతకీ ఇవన్నీ చేసి? ఏమీ చేయవు, అన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతావు. ఆ కీర్తి ప్రతిష్టలు కూడా బయటకెళ్ళటం కుదరదు. ఇంత లౌక్యం ఇంత తెలివితో జీవితాన్ని వృధా చేసుకున్నావు తప్ప నీ అనంత శక్తి స్వరూపాన్ని, నీ ఆత్మశక్తిని, ప్రాణశక్తిగా నీలోనే ఉన్న నీ అనంత ఆత్మతత్వాన్ని తెలుసుకుంటూ అయిపోయేది. ఒక పెద్ద సమూహాన్నే మోసం చేసి వెళ్ళిపోతావు. వాళ్ళందరూ ఇది నిజమైన అదే పట్టుకుపోతూ ఉంటారు, ఆ బాణినే అనుసరించి వెళ్ళిపోతూ ఉంటారు. అవే మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు. సరే, దాన్ని మనం ఏం చేయలేం, విషయపరంగా చెబుతున్నాం. ఇటువంటి వాళ్ళు జీవించేది 10%, 90% జీవితం వాళ్ళు వృధా బాధలు, భయాలు, అనుమానాలు, ఎవరిని నమ్మకపోవటాలు, ఎత్తుకుపోయి ఎత్తులేయటాలు, మనుషుల్ని మార్చేయటాలు, కొన్నాళ్ళతో కొన్నాళ్ళతో. మీరు చూడండి, కొంతమంది ఎవరు స్నేహాలు కంటిన్యూటీ చేయరు, అసలు మార్చేస్తుంటారు నిరంతరం మనుషుల్ని. ఒక స్థిరత ఉండదు, వాళ్ళ మాటల్లో స్థిరత ఉండదు, చేతల్లో స్థిరత ఉండదు. ఇటువంటి వాళ్ళ ఆధ్యాత్మికతలో దేవుడి పేరు మీద కొట్టుకుపోతారు. కానీ భౌతికతలో ఇటువంటి వాళ్ళు ఎత్తుకుపోయే ఎత్తులతో చలామణి అవుతూ సాగుతూ ఉంటారు. ఎప్పుడు మనుషులకు అవసరాలు ఉంటాయి. ఎదుటివాడు తప్పుడోడని తెలిసినా కూడా మనుషులకు అవసరాలు ఉంటాయిగా. వాళ్ళు ఉన్న స్థితిలో, పదవులో, హోదాలో, అవసరాలు. ఇప్పుడు మన జీవిత భాగస్వామి ఒకళ్ళు వచ్చేసారు, వాళ్ళు మంచోళ్ళు కాదని తెలుసు. ఏం చేస్తాం ఇప్పుడు? వాళ్ళతోనే బతకాలి. ఇంకంతే, అలాగే బతుకుతూ ఉంటాం. అలా జీవిత అవసరాలకు బతుకుతూ ఉంటారు. కానీ ఎవరు ఇక్కడ చక్కగా బతుకుతారంటే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించగలిగిన వాళ్ళకి బాధ ఉండదు. బాధలు ఎందుకంటే అసలు చెబుతుంది అది ఎదుటి వాళ్ళు తప్పులు చెప్పాలనేది కాదు. అసలు బాధ ఎందుకు, భయం ఎందుకు, దుఃఖం ఎందుకంటే ఎదుటి పరిస్థితులను అర్థం చేసుకోవట్లా, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవట్లా, ఎదుటి విషయాలను అర్థం చేసుకోవట్లా. అప్పుడు బాధ వస్తుంది, భయం వస్తుంది. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే నా వైపు నుంచి ఆలోచిస్తూ, నా వైపు నుంచి నేను ఎలా ఉన్నానో ఎదుట వాళ్ళ వైపు నుంచి వాళ్ళు అలాగే ఉన్నారు అన్న విషయం తెలిస్తే చాలు, ఇంక ఎగిరిపోయింది అక్కడ బాధ. అసలు అక్కడ బాధ ఉండదు, ఘర్షణ ఉండదు, దుఃఖం ఉండదు. కానీ అన్ని పదాలు ఉంటాయి, వ్యవహారాలు ఉంటాయి. ఎందుకని అర్థమవుతుంది. ఇప్పుడు ఆ ఎదుటి వాళ్ళకి కోపం వచ్చింది అనుకో, అదేలే నేను నా వైపు నుంచి ఆలోచించుకున్నట్టుగా వాళ్ళ వైపు నుంచి ఆలోచించుకొని కోపం వస్తుంది వాళ్ళకే అని అయితే వాళ్ళకి అర్థమయ్యేది చెబుతాం. వాళ్ళు వింటే, వాళ్ళు వినకపోతే మౌనంగా ఊరుకొని వెళ్ళిపోతాం.
ఎందుకని వాళ్ళ వైపు నుంచి ఆలోచించే వాళ్ళకి ఇంకా మనం చెప్పేదేముంది, ఎప్పటికే వాళ్ళు వాళ్ళ వైపు నుంచి ఆలోచించుకుంటారు. అదొక వాళ్ళని మూర్ఖులు మూఢులు అనొచ్చు. మూర్ఖులు మూఢులు అంటే వివేకాన్ని వాడరు, ఎదుటి వాళ్ళ వైపు నుంచి ఆలోచించరు. అలాగే పరిస్థితులు చెప్పాక ఇప్పుడు ఒక బస్సు ఎక్కాలి, బస్సు రాగానే తోసుకొని ఎక్కేస్తుంటారు అందరూ. ఎందుకు తోసుకొని ఎక్కడం, రైలు ఎక్కొచ్చుగా. ఇప్పుడు రైలు ఎక్కాలి, రైలు ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగంగానే తోసేసుకుంటూ ఉంటారు. రిజర్వేషన్లు ఉన్నాయి, ఎవరి టికెట్లు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకు తోసుకోవటం కాదు, అది ఒక స్వభావం. మూర్ఖులు మూఢులు. విఘ్నత ఉన్నోళ్ళు చూడండి, కొంతమంది అలా ఆగి నుంచొని అందరూ ఎక్కినాక ఎక్కెళ్తూ ఉంటారు. ఇంకా విఘ్నత ఉన్నోళ్ళు వృద్ధులకి, స్త్రీలకి, పిల్లలకి ముందు ఎక్కేయండి అని అవకాశం ఇచ్చి ఆగుతారు. వాళ్ళు సహాయం కూడా చేస్తారు, వీళ్ళ లగేజీలు ఉంటే అందిస్తారు. విఘ్నత స్థాయి పెరుగుతుంది అక్కడ. అలా విఘ్నత స్థాయి పెంచుకున్న వాళ్ళు, పెరిగి ఉన్న వాళ్ళు 100% జీవితం జీవిస్తారు. ఆధ్యాత్మిక జీవితం అంటే నీ జీవితాన్ని సంపూర్ణంగా జీవించడం. నువ్వు నీకు సంపూర్ణంగా అర్థమవుతావు, సృష్టి అంతా నీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. సృష్టి అంతా అంటే నీకున్న సంబంధ బాంధవ్యాలు ఎంతో అంతవరకు చక్కగా అర్థమవుద్ది. కాబట్టి ఎదుటి వాళ్ళల్లో ఒకవేళ దోషాలు కనపడినా వాళ్ళ వైపు నుంచి వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ వైపు నుంచి వాళ్ళు అలా చేస్తున్నారు అనేటువంటి అవగాహన వస్తుంది. తప్పొప్పులను కూడా క్షమిస్తావు నువ్వు. ఓర్పు వస్తుంది, నేర్పు వస్తుంది, ప్రశాంతత వస్తుంది. వీటి నుంచి బాధలు ఎగిరిపోతాయి. ఒక్కటే సూత్రం, మీకు బాధలు పోవాలన్నా, భయం పోవాలన్నా మీ వైపు నుంచి కాదు, ఎదుటి వాళ్ళ వైపు నుంచి ఆలోచించడం నేర్చుకోవాలి. మనుషులైతే, పరిస్థితులు విషయాలైతే ఎదుటి పరిస్థితుల నుంచి, ఎదుటి విషయాల నుంచి ఆలోచించడం నేర్చుకోవాలి. ముందు పరిస్థితులను అవగాహన చేసుకోవాలి. రోడ్డు మీద వెళ్తున్నాం, రోడ్డు అందరిది కాబట్టి అనేక మంది వెళ్తూ ఉంటారు. ఆ లారీ వాడు అలా ఎందుకు మీదకి వచ్చాడు, ఈ బస్సుడు ఇలా ఎందుకు మీదకి వచ్చాడు అనకు, జాగ్రత్తగా వెళ్ళి పక్క నుంచి. ఎవరి పనుల్లో వాళ్ళు హరిబరిగా పరిగెత్తున్నారు. నిన్ను గుద్దేద్దామని అయితే ఎవరు రాలేదు. నీకు గుద్దేసి యాక్సిడెంట్ చేసి చంపేద్దామని ఎవరి ఉద్దేశం అసలు కాదు. ఎవరి పనుల్లో వాళ్ళు హడావిడిగా పరుగులు పెట్టుకుంటున్నారు, ఎవరి జీవితాలు వాళ్ళు హడావిడిగా పరుగులతో జీవిస్తున్నారు. ఆ పరుగుల్లో మన జాగ్రత్త మనం తీసుకుంటే జాగ్రత్తగా ఉంటాం. అలా పరిస్థితులకు వెళ్ళినప్పుడు, విషయాలకు వెళ్ళినప్పుడు, బయట పరిస్థితులకు వెళ్ళినప్పుడు వాటిని పరిస్థితుల్ని అవగాహన చేసుకోవాలి. అలా ఆ స్థితి గతిని బట్టి ఆలోచన చేయాలి. ఇప్పుడు ఒక 1000 మంది పరీక్షలు రాశారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదో రాశారు. ఆ ఎగ్జామ్ వస్తే మన అబ్బాయికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది, మన అబ్బాయి పాస్ అయితే ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు 1000 మంది ఆ ఉద్యోగం కోసం పోటీ పడుతున్నారు. అక్కడ ఉన్నాయి 100 ఉద్యోగాలే, 900 మందికి ఉద్యోగాలు రావు గ్యారంటీగా. ఆ 1000 మంది పరీక్షలు రాసిన వాళ్ళకి తెలుసు మాలో 100 మందికి వస్తాయని. కానీ మనం ఏంటి, అందులో మా అబ్బాయి ఉండాలనుకుంటాం, రాసిన అయినా నేను ఉండాలనుకుంటాడు. ఉండాలనుకోవటం తప్పు లేదు, ఉండలేకపోతే దుఃఖపడకు. ఎందుకని అంటే 1000 మంది నీకంటే ఆసక్తులు ఉండాలని ఎందుకు కోరుకుంటున్నావు? నీకంటే బలవంతులు కూడా ఉంటారుగా, నీకంటే బాగా చదివేవాళ్ళు కూడా ఉంటారుగా, నీకంటే శక్తివంతులు కూడా ఉంటారుగా, అన్ని చోట్ల అన్ని రంగాల్లో. అలాంటప్పుడు మనం వెనకబడవచ్చు. దాన్ని అంగీకరించు, ఏముంది, అంగీకరిస్తే అసలు దుఃఖం లేదుగా. అక్కడ అంగీకరించడం వలన దుఃఖం పోద్ది. కానీ ఎందుకు అంగీకరించలేకపోతున్నాం మనం? ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మన జీవితం హాయిగా వెళ్ళిపోద్ది. ప్రయత్నించు, అంటే ఇంత చిన్న విషయం ఇది, ప్రయత్నించు. ఇప్పుడు 1000 మందిలో నేనే నా వైపు నుంచి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా నాకు రావాలి, నేను బాగా రాశాను, అది సరిగ్గా దిద్దలేదు, లేదా లంచాలు ఇచ్చి సీట్లు తెచ్చేసుకున్నారు, లంచాలు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చేసుకున్నారని లేనిపోని అన్ని కల్పించి ఊహించుకుంటూ ఉంటారు, అందరికి ప్రచారం చేస్తూ ఉంటారు. వీళ్ళు దుఃఖానికి లోనైపోతుంటారు. కాదండి, ఇప్పుడు 850 కోట్ల మంది ఉన్నారు, ఎప్పుడు ప్రపంచంలో ఇలాగే అనేక కోట్ల మంది ఉంటారు. అందులో నా వైపు నుంచి ఆలోచించి నేనే మొత్తం తెలియగలవాడిని, నేనే మొత్తం తెలియగలదాన్ని, మొత్తం అనుకూలతలు మా కుటుంబానికే జరగాలి అనే భావన ఎంత తప్పు మీరు ఆలోచించండి. మనకంటే తెలివిగల వాళ్ళు ఉంటారు, తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు, శక్తి గల వాళ్ళు ఉంటారు, శక్తి తక్కువ వాళ్ళు ఉంటారు, మనకంటే ధనవంతులు ఉంటారు, మనకంటే పేదవాళ్ళు ఉంటారు. అందులో మన స్థాయిలో మనకి ఏం దొరుకుద్దో అది దొరుకుద్ది, దాంతో తృప్తిగా ఉండు. దీన్నే భగవద్గీతలో ఒక అధ్యాయం చెప్పాడు కృష్ణ భగవానుడు ఆధ్యాత్మికత పేరుతో, నిష్కామ కర్మయోగము అని. నాయన పనులన్నీ చేయరా, ఫలితాలు నువ్వు ఆశించేసుకోకు, ఫలితాలు నువ్వే ఆశించుకుంటే అట్టకు, నీకంటే గొప్పోళ్ళు ఉంటారు, నీకంటే తక్కువ వాళ్ళు ఉంటారు, కాబట్టి ఆ పోటీ పడిన వాళ్ళలో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఆ ఫలితం వస్తుంది అని. ఫలితం రాదని అసలు ఆయన చెప్పలేదు.
కానీ మనం నా వైపు నుంచి ఆలోచించినప్పుడు విచక్షణను కోల్పోయి బాధకు లోనవుతాం. ఎదుటి వాళ్ళ మీద రోమర్స్ సృష్టించి దుష్ప్రచారాలు మొదలెడతాం. ఎంత ఎంత చూడండి, ఒక చిన్న విఘ్నత కోల్పోవడం వలన, ఒక సత్యతని సత్యంగా తీసుకోకపోవడం వలన ఏంటి, ఎదుటి పరిస్థితులు ఆలోచించాలి, ఎదుటి వాళ్ళనే ఆలోచించాలి. ఎదుటి పరిస్థితులు ఏంటి, ఇక్కడ పరీక్ష రాసిన వాళ్ళు 1000 మంది అనుకోండి, ఉద్యోగాలు ఉన్నాయి 100 అనుకోండి. ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు, ఆ పరీక్ష పేపర్లు దిద్దేవాళ్ళు, వాళ్ళు ఎవరి కోసం అసలు పెట్టారు? అది ఈ 100 ఉద్యోగాలకి సమర్థవంతులైన వాళ్ళు కావాలి ఆ ఉద్యోగ నిర్వహణకి, లేకపోతే వాళ్ళ కంపెనీలు ఎలా నడుస్తాయి, ఆ గవర్నమెంట్లు ఎలా నడుస్తాయి? కాబట్టి సమర్థులు ఎవరో ఎన్నుకుంటారు ఆ పరీక్షల్లో. సమర్థులంటే బాగా సమర్థతతో వాళ్ళ జ్ఞానంతో రాసిన వాళ్ళని వాళ్ళు ఎన్నుకొని పాస్ చేసుకొని ఆ 100 మందికి ఉద్యోగాలు ఇస్తారు. అది వాళ్ళ వైపు నుంచి, అది పరిస్థితి, అక్కడ ఉన్న పరిస్థితి. అది వాళ్ళకి కావాల్సింది సమర్థులు, నీకేమో నీ గొడవ, నీకు కావాల్సింది నీకో ఉద్యోగం, నువ్వు ఆ ఉద్యోగం కోసం ప్రయత్నించావు. వాళ్ళకి కావాల్సింది సమర్థులు, వాళ్ళ కంపెనీ నడవడానికి, వాళ్ళ గొడవ. ఇది పరిస్థితి. ఇది అర్థమైనప్పుడు ఓహో, వాళ్ళకి కావలసినంత సమర్థత నా దగ్గర లేదు, సమర్థులు ఉన్న వాళ్ళకి వచ్చినాయి, లేరు, ఓకే నేను ఇంకోటి ప్రయత్నించుకుంటా. ఎందుకని, ఎవరి సమర్థతలకు తగ్గ వాళ్ళకి ప్రపంచంలో అనేకం ఉన్నాయి. ఎదుటి వాళ్ళ ఆ వైపు నుంచి ఆలోచించినప్పుడు నీకు దుఃఖాలు భయాలు తగ్గిపోతాయి. అయితే ఎదుటి వాళ్ళ వైపు నుంచి, ఎదుటి పరిస్థితి వైపు నుంచి ఎవరు ఆలోచించలేరు అంటే స్వార్థపరులు, ఆశ, అత్యాశ, దురాశ ఉన్నవాళ్ళు ఆలోచించలేరు. వీళ్ళు జీవించే జీవితం 10%, 90% వీళ్ళ జీవితం వృధా. వీళ్ళ సొంత కుటుంబ సభ్యులు వీళ్ళ వలన దుఃఖపడుతూనే ఉంటారు. వీళ్ళ సొంత కుటుంబ సభ్యులను కూడా వీళ్ళు 90% జీవించనివ్వరు. ఎందుకంటే వీళ్ళు 10% లాగానే వాళ్ళకి 10% మిగిలిస్తారు. ఎందుకని, కుటుంబ సభ్యుల్లో ఎలా వదిలించుకుంటాం వాళ్ళని? ఎవరైతే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తారో వాళ్ళతో జీవించే వాళ్ళందరూ 100% జీవితం జీవిస్తారు. ఎదుటి వాళ్ళు ఎదుటి పరిస్థితులు ఆలోచించే వాళ్ళందరూ 100% జీవితం జీవిస్తారు. ఫెయిల్యూర్ అనేదాన్ని తీసుకోరు వాళ్ళు, సక్సెస్ అనేదాన్ని తీసుకోరు. నాకంటే తక్కువ వాళ్ళు ఉన్న ప్రతి చోట నేను సక్సెస్ అవుతాను. అంటే నేను సక్సెస్ అవ్వాలి అంటే నా చుట్టూ నాకంటే తక్కువ వాళ్ళని పేర్చుకోవాలి, నాకంటే తక్కువ వాళ్ళు ఉన్న చోటకి వెళ్ళాలి. చాలా మంది తెలివిగల వాళ్ళు చేసే పనులు మీరు గమనించి చూస్తే వాళ్ళకంటే తెలివి తక్కువ వాళ్ళని, వాళ్ళ మాటలు వినే వాళ్ళని, వాళ్ళ చుట్టూ పెట్టుకున్న వాళ్ళే నాయకులు అవుతూ ఉంటారు, ఆధ్యాత్మికతలో అయినా బయట అయినా. అందుకే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాబట్టి వాళ్ళ మాటలు వింటూ ఉంటారు నిరంతరం. వీళ్ళకి అది అద్భుతంగా కనపడుతూ ఉంటుంది. అలాగే మనకంటే తెలివిగల వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని ఎందుకు అంగీకరించం మనం? అన్ని రంగాలలో మనకంటే మంచి వాళ్ళు ఉంటారు, తెలివిగల వాళ్ళు ఉంటారు, శక్తివంతులు ఉంటారు, డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, సుగుణాలు ఉన్న వాళ్ళు ఉంటారు, సద్గుణాలు వాళ్ళు ఉంటారు, అన్ని రకాలుగా ఉంటారు. అలాగే తక్కువ వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరి స్థాయిలో దాన్ని అర్థం చేసుకొని సాగటమే 100% జీవితం. అలా ఎప్పటికప్పుడు నువ్వు చక్కగా అన్ని అర్థం చేసుకుంటూ ఫెయిల్యూర్స్ ఒప్పుకుంటూ, ఫెయిల్యూర్ అనేది ఉండదు అసలు, అది ఫెయిల్యూర్ కాదు నువ్వు అంగీకరించినప్పుడు. అక్కడ నాకంటే సమర్థులు ఉన్నారంతే, అక్కడ నాకంటే సమర్థులు ఉన్నారు కనుక అది నాకు దక్కలేదు. అవును, సమర్థుడికే దక్కాలిగా, న్యాయసూత్రం అంతేగా. కాబట్టి నేను దాన్ని అంగీకరించి ఒప్పుకున్నా, నాకు దక్కేదేదో ప్రయత్నించుకుంటాను. అప్పుడు నాకు ఆనందమే ఉంటుంది, ఫెయిల్యూర్ ఉండదు. అలాగే సక్సెస్ భావన కూడా ఉండదు. ఇప్పుడు నాకేదో దక్కింది అనుకో, సక్సెస్ భావన ఉండదు. ఎందుకంటే నాకంటే సమర్థవంతులు రాలేదు ఇక్కడికి, అందుకని ఇది నాకు దక్కింది. అందరూ నాకంటే తక్కువ వాళ్ళు ఉన్నారు, అంతే సింపుల్. కాబట్టి నాకు దక్కే నా స్థాయిలో నాకు దక్కినాయి, వాళ్ళకి దక్కినాయి, ఎవరికి దక్కే వాళ్ళకి దక్కుతున్నాయి. నాకున్నది ఇది, నా పరిస్థితి ఇది. నాకున్న మనుషులైనా, నాకున్న సంపదలైనా, నాకున్న శరీరమైనా, నాకున్న మనసైనా, నాకున్న ప్రజ్ఞ తెలివితేటలైనా, నా వాళ్ళకున్నవైనా నేను హాయిగా ఉన్నాను. ఇలా ఎదుటి పరిస్థితులు, ఎదుటి విషయాలు, ఎదుటి మనుషుల్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు సంపూర్ణ జీవితాన్ని జీవిస్తారు. వాళ్ళకి ఫెయిల్యూర్స్, సక్సెస్ ఉండవు, జీవించటం ఉంటుంది. తన వైపు నుంచి ఆలోచించే వాళ్ళు ఎప్పుడు ఫెయిల్యూరు, సక్సెస్ పెట్టుకుంటారు. చిన్న మాటకు కూడా బాధపడిపోయే వాళ్ళు బాధపడుతున్నారండి ఏంటి, ఫెయిల్యూర్ కింద తీసుకున్నారు. దాన్ని తమకు అనుకూలంగా జరిగితే ఆనందపడిపోతున్నారండి ఏంటి, సక్సెస్ కింద తీసుకున్నారు. నిరంతరం ఫెయిల్యూరు, సక్సెస్, సుఖదుఖాలు ఉయ్యాలాట ఊగుతూ ఉంటారు, చుట్టూ ఉన్నోడిని ఊపుతూ ఉంటారు. అందులోంచి బయటకు వచ్చి
స్థితప్రజ్ఞత అంటే ప్రజ్ఞను స్థిరంగా వాడుకోవాలి. అంటే ఎదుటి పరిస్థితులు ఆలోచించాలి, మన పరిస్థితులు ఆలోచించాలి, ఎదుటి మనుషుల గురించి ఆలోచించాలి, మన గురించి ఆలోచించకుండా మన గురించి మనకు ఎలాగో మన వైపు నుంచే ప్రయాణిస్తాం. అసలు ఎవరైనా ఎంతటి మంచోళ్ళైనా ప్రయాణం మొదటి అడుగు తన వైపు నుంచే ఉంటుంది, తన ఆలోచనలే వస్తాయి, తన భావాలే తెలుస్తాయి. కానీ ఎదుటి వాళ్ళ భావాలను కూడా అర్థం చేసుకోవటం, ఎదుటి వాళ్ళ స్థితులను కూడా అర్థం చేసుకోవటం, దేశకాల పరిస్థితుల్లో విషయాలను అర్థం చేసుకోవటం, స్థితులను అర్థం చేసుకోవటం, ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు అసలు గెలిపోవటములు ఉండవు, జీవించటం ఉంటుంది. సుఖదుఖాలు ఉండవు, జీవించటం ఉంటుంది. ఆ జీవితం ఎప్పుడు హాయిగా ఉంటుంది. గెలిపోవటములు తీసుకున్నప్పుడు, లాభ నష్టాలు తీసుకున్నప్పుడు, జ్ఞానపూర్వకంగా జీవిస్తున్నప్పుడు ఇంకా హాయిగానే ఉండేది. నాకు దొరికింది దాంతో నేను హాయిగా సంతృప్తిగా ఉన్నా. నాకు ఎందుకు దొరకట్లా, నాకు తగ్గదు, నాకు దొరుకుతుంది. అంతకంటే ఎక్కువ కావాలన్న దానివల్ల దుఃఖం వచ్చింది. అలాగే నాకు తగ్గోళ్ళు నా చుట్టూ ఉన్నారు, వాళ్ళని నేను అర్థం చేసుకోకపోవటం వల్ల, వాళ్ళ వైపు నుంచి ఆలోచించకపోవటం వల్ల నాకు నిరంతర దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, భయం వస్తుంది. కాదు, ఎదుటి వాళ్ళు ఆలోచించు, పరిస్థితులు ఆలోచించు, అది జ్ఞానం. అలా జ్ఞానంతో జీవించే వాళ్ళు 100కి 100 సంపూర్ణ జీవితం జీవిస్తారు. వాళ్ళ వలన ఎవరికి ఇబ్బంది ఉండదు, వీళ్ళు కూడా ఎవరి వలన ఇబ్బంది పడరు. ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెట్టినా వీళ్ళు ఇబ్బంది పడరు. ఎందుకని ఇబ్బంది పడరంటే ఎదుటి వాళ్ళకి అంత జ్ఞానం లేదు, వాళ్ళు వాళ్ళ వైపు నుంచి ఆలోచించుకుంటున్నారు అన్న భావన అర్థం చేసుకుంటారు. ఉరికిన వ్యవహారానికి అటువంటి వాళ్ళని మూర్ఖులు మూఢులు అనొచ్చు, అంతే తప్ప అనమని కాదు. సరే, మూర్ఖత్వంలో ఉన్న వాళ్ళకి మనం ఏం చెబుతాం, నేను వెళ్ళిపోతుంటారు చూడండి, లేదా మూఢత్వంలో కొట్టుకు చచ్చిపోతున్నారు, ఆ మూఢనమ్మకాల పెచ్చోళ్ళతో మనకేంటని వెళ్ళిపోతుంటారు. అంటే ఏంటి, వదిలేసి వెళ్ళిపోతారు, దాన్ని తీసుకోరు. అప్పుడు వాళ్ళు హాయిగానే ఉంటారు. అందుకని సంపూర్ణ జీవితం ఎప్పుడు వస్తుంది అంటే నీ వైపు నుంచి సహజంగా ఆలోచిస్తావు, అది సత్యమే. ఎదుటి వాళ్ళ వైపు నుంచి, ఎదుటి పరిస్థితుల నుంచి గురించి కూడా ఆలోచించు. అవేం పెద్ద మహిమలు అద్భుతాలు కాదు, నువ్వు ఆలోచిస్తే నీకే తెలిసిపోద్ది. ఎందుకంటే అందరూ ఎదుటి వైపు ఉన్నవాళ్ళు నీలాంటి వాళ్ళే. పరిస్థితులు అన్నీ నీకు ఎలా ఉన్నాయో, నువ్వు ఏ ప్రపంచంలో బతుకుతున్నావో ఎదుటి ప్రపంచం కూడా అంతే. పరిస్థితులు కూడా నీకు ఊరికనే అర్థమవుతాయి. అప్పుడు నువ్వు ఎప్పుడు కూడా లాభ నష్టాల బేరీజు, ఫెయిల్యూరు సక్సెస్లు బేరీజు వేయకుండా హాయిగా ఆనందంగా జీవిస్తావు వచ్చిన దాంతో. దాన్ని నిష్కామ కర్మయోగం అని ఒక చాప్టరే చెప్పారండి. 18 అధ్యాయాలు భగవద్గీతలో. ఒక అధ్యాయం అంతా విషాదయోగంగా అర్జునుడు ఏడవటం, ఆయన బాధలు చెప్పటమే అయితే, మిగిలిన 17 అధ్యాయాలలో ఒక అధ్యాయం కేవలం మనిషి ఆనందంగా బతకడానికి ఆశించబాక. ఆశించడం అంటే ఏంటి, నా వైపు నుంచే నాకు ఎంత కావాలి అని ఫిక్స్ అయిపోవడం, నాకు ఇలాగే జరగాలని ఫిక్స్ అయిపోవడం, నాకు అందరూ ఇలాగే నాతో అనుకూలంగా ఉండాలని ఫిక్స్ అయిపోవడం. అలా ప్రపంచంలో కుదరదు నాయన. నీ స్థాయికి పై వాళ్ళు అన్ని రంగాలలో వాళ్ళు అన్ని రకాల వాళ్ళు ఉంటారు, నీ స్థాయికి కింద వాళ్ళు అన్ని రకాల వాళ్ళు ఉంటారు. నువ్వు ఒక స్థాయిలో ఉంటావు, నీకు వచ్చేవి ఆ స్థాయికి తగ్గవే వస్తాయి. కాబట్టి నువ్వు అనుకోబాక, వచ్చే ఖచ్చితంగా వస్తాయి. నీకు దొరికితే వాడితో హాయిగా బతుకు అనే పాయింట్ని ఒక పెద్ద అధ్యాయం చేశారు. ఒక అత్యద్భుతమైన ప్రపంచవ్యాప్తంగా అంగీకరించబడిన పుస్తకం భగవద్గీత. దానిని మించినటువంటి గ్రంథమే లేదు. అందులో ఉన్నంత తత్వము, సబ్జెక్టు ఏ గ్రంథంలోనూ లేదు. దానికి సరిపోయి తూకం వేసే అంత గ్రంథం లేదని చెప్పబడింది. తాత్వికంగా, తత్వపరంగా, జ్ఞానపరంగా. అందులో ఒక అధ్యాయం మన సహజ జీవితం. అంటే ఏంటి, సహజ జీవితమే ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం వేరు, భౌతికం వేరు కాదు. మీరు అలా జీవిస్తే మనం ఎప్పటికే ఆధ్యాత్మిక జీవితమే. అందుకని మహాత్ములు మనకి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి శాంతి మంత్రము అన్నారు. దాన్ని అద్భుతమైన ఒక శ్లోకాన్ని అందించారు. దాని పేరు శాంతి మంత్రము. అంటే శాంతి కోసం, నీకు శాంతి దొరకాలి అంటే మంత్రము అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర. పదే పదే మననము చేయటము చేత ఏది నన్ను తరింపచేస్తుందో. తరింపచేయటం అంటే ఏంటి, ఇక్కడ శాంతి మంత్రం అన్నప్పుడు అందులో తరింపేంటి, శాంతి. ఏది నాకు శాంతినిస్తుందో, ఇక్కడ ఈ మంత్రానికి, శాంతి మంత్రానికి ఏది నన్ను తరింపజేస్తుందో అది మంత్రము అన్నారు. మంత్రం అనే దానికి అర్థమేం లేదు. మననాత్ త్రాయితే, పదే పదే దాన్ని మననం చేయటం, గుర్తు చేసుకోవటం వలన ఏది నన్ను తరింపజేయటం ఏంటి, సంతోషం, హాయి, ఆనందంగా ఉంచడం, శాంతిగా ఉంచడం. దేనివల్ల నాకు శాంతి లభిస్తుందో అది నాకు మంత్రము.
ఆ శాంతి మంత్రాల్లో ఒక మంత్రం ఏంటి మన పూర్వీకులు చెప్పిందంటే, అప్పుడు సంస్కృత భాష బహుశా అంటే నాకు దాని మీద అంత అవగాహన లేదు, కానీ సంస్కృత భాషలోనే ఉన్నాయి వెనకటి గ్రంథాలన్నీ. బహుశా అప్పుడు సంస్కృత భాష చదువుకున్న వాళ్ళ భాష అన్న అయి ఉండాలి, లేదా వాడుక భాష అన్న అయి ఉండాలి. నేను చదువుకున్న వాళ్ళ భాష సంస్కృత భాష ఏమో అనుకున్నా. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నట్టు, హిందీ నేర్చుకుంటున్నట్టు, అనేక భాషలు నేర్చుకుంటున్నట్టుగా అప్పుడు చదువుకున్న వాళ్ళ భాష అంతా సంస్కృతం అయ్యి ఉంటుంది ఒకప్పుడు. అందుకని ఆ సంస్కృత భాషలో వచ్చిన గ్రంథాలన్నీ. తర్వాత కాలగమనంలో సంస్కృతం మళ్ళీ అలా తగ్గుతూ అనేక భాషలు వచ్చినాయి. దీనికి కారణం మళ్ళీ అనేక మంది పరిపాలనలో, రాజ్యాలు, దండయాత్రలు, బోల్డ్ చరిత్రలు ఉన్నాయి. కానీ గ్రంథాలు ఎక్కువగా మనం నివసిస్తున్న దేశంలోని గ్రంథాలన్నీ కూడా సంస్కృత మూలాలుగా ఉన్నాయి. ఇప్పటికీ వాటిని మన భాషల్లోకి తర్జుమా చేస్తూ ఉంటారు. అలా సంస్కృత భాషలో వెనకటి మనలాగా ఆలోచించినటువంటి, మనలాగా అంటే మనలాంటి వాళ్ళు కాదు, మహాత్ములు, ఋషులు, యోగులు, మునులు, నువ్వు హాయిగా ఆనందంగా బ్రతకడానికి ఇది శాంతి మంత్రం. అంటే నీకు శాంతి లభించడానికి, నువ్వు దుఃఖపడకుండా ఉండడానికి, బాధపడకుండా ఉండడానికి, ఇబ్బంది పడకుండా ఉండడానికి, నువ్వు శాంతిగా జీవించడానికి నీకు ఒక మంత్రాన్ని ఇస్తున్నాము, దాన్ని నిరంతరం పఠించు అన్నారు. మంత్రం అంటే ఏంటి? మహిమలు మాయలు చేసి మంత్రాలకు చింతకాయలు రావటం కాదు. మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననము పదే పదే మననం చేయటం చేత, దేనిని మననం చేస్తే పదే పదే అది మనకి శాంతిని, ఆనందాన్ని, హాయిని, ఒక సుఖాన్ని, ఒక స్థిరతని ఇస్తుందో అది మంత్రం. దుఃఖం మనకొద్దుగా, అందుకని. బాధ మనకొద్దుగా, అందుకని. అంతే తప్ప మంత్రాలకు చింతకాయలు రాలే పద్ధతులు ఎక్కడ లేవు అసలు. మంత్రం అంటే ఒరిజినల్ అర్థం ఇది. ఇప్పుడు ఏంటి శాంతి మంత్రము మహాత్ములు అందించిందంటే, ఓం. ఓం అనేది ప్రణవనాదము అంటారు. అంటే మీరు ఎక్కడైనా ప్రశాంతంగా, ఏకాంతంగా, ఏ చప్పుళ్ళు లేకుండా ఫ్యాన్ కూడా తీసేసి కాసేపు కూర్చొని చూడండి మీ ఇంట్లోనే ఒక గదిలో. మీకు ఖాళీలో మీ చెవులకి ఒక శబ్దం వినపడుతూ ఉంటుంది, ఆకాశ శబ్దం. అది ఎప్పుడు నిరంతరం వినపడతానే ఉంటుంది, నాన్ స్టాప్గా. అది ఓంకారము, ప్రణవనాదము, సర్వవ్యాపకముగా ఉన్న శబ్ద బ్రహ్మము. అదే అనంత ఆత్మశక్తి, అదే ఆకాశ స్వరూప ఆత్మశక్తి, అది ఆకాశనాదం. అలా వినపడుతూనే ఉంటుంది. మనం శబ్దాలు చేస్తున్నప్పుడు దాన్ని వినలేం, మనం పనుల్లో, కదలికల్లో దాన్ని వినలేం. ఏకాంతంలో నిశ్శబ్దంగా కనీసం ఫ్యాన్ కూడా వేసుకోకుండా కూర్చుంటే చక్కగా వినపడుతుంది, అందరికీ వినపడుతుంది. అందులో రహస్యం కూడా ఏం లేదు. అది దాన్ని ఓంకారంతో సూచించారు. ఓం అంటే ప్రణవనాదము, అనంత ఆత్మశక్తి, దైవము, ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. అది ఓం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఇది శాంతి మంత్రం. ఈ శాంతి మంత్రాన్ని అంటే సంస్కృతంలో ఉందిగా, మరి దానికి మనకు అర్థం కావాలిగా. ఓం అనేది ప్రణవనాదం అని ముందే చెప్పుకున్నాంగా. ఇక తర్వాత సహనావతు అంటే సహ అంటే సహోదరుడు అన్నాం అనుకోండి, అంటే నాతో కలిసి పుట్టినవాడు. సహోదరి అంటే నాతో కలిసి పుట్టినవి. అదే సోదరుడు, సోదరి అయిపోయింది. సహ అంటే కలిసి అని. సహనావతు, మేము కలిసి జీవించదముగాక, మేమందరము కలిసిమెలిసి జీవించదముగాక. మేమందరం కలిసిమెలిసి జీవిస్తాము. సహనావతు అంటే మనం జీవిస్తున్నాం ప్రపంచంలో. ఇప్పుడు మనం మాట్లాడుకుంది అదే, కానీ నాకు బాధ కలుగుతుంది ఎదుటి వాళ్ళ వలన, ఊరికినే బాధపడిపోతున్నా. దానికి మేము అలా బాధలు పడం, ఒకళ్ళని బాధ పెట్టం, మేము బాధపడం, అందరం కలిసిమెలిసి ఆనందంగా జీవిస్తాం, ఒకళ్ళతో ఒకళ్ళు సహకరించుకుంటూ. సహనావతు. సహ అంటే కలిసి, కలిసి జీవిస్తాం, ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటాం, ఆనందంగా ఉంటాం. సహనౌ భునక్తు. భునక్తు అంటే కలిసి భుజిస్తాం, అంటే అందరం ఒకరికొకరు అన్ని సమకూరేలా ప్రయత్నించుకుంటూ, ఎవరికి లోటు లేకుండా
నేను ఎదుటోడిది లాక్కొని ఎదుటోడిని నాది లాక్కోడు. మేమందరం కలిసి ఉత్పత్తి చేసుకునేవన్నీ మా అందరికీ హాయిగా ఆనందంగా ఉండేలా ధర్మబద్ధంగా జీవిస్తాం. అంటే భునక్తు అంటే భుజించడానికి అవసరమైంది, అంటే మనకు అవసరమైన సర్వసంపదలు, పోషణ. కలిసి అందరం బాగుండాలని కోరుకుంటూ ఒకళ్ళదొకళ్ళు లాక్కోకుండా, మోసాలు చేసుకోకుండా, అవసరమైతే ఒకరికొకరు సహకరించుకుంటూ మేము మమ్మల్ని పోషించుకుంటాం, అలా సంపాదించుకుంటాం ధనం. సహవీర్యం కరవావహై. వీర్యం అంటే వీరత్వం. ఏదైనా మేము జీవించేటప్పుడు, పనులు చేసేటప్పుడు గొప్ప ఉత్సాహంతో, గొప్ప వీరత్వంతో, అంటే పనులు చేసేటప్పుడు దాని మీద ఏకాగ్రత కావాలి, శ్రద్ధ కావాలి, బలం కావాలి, శక్తితో పనిచేయాలి. సంపూర్ణ శక్తులతో ఉత్సాహంతో పనిచేస్తాం. ఒకటి. లేదు, ఏదైనా మాకు ఆపదలు వచ్చినాయి, మేమందరం కలిసి ఆపదలను ధైర్యంగా ఎదుర్కొంటాం. లేదు, ఇతర సమూహాలు మా మీద దాడికి వచ్చినాయి, అధర్మం ధర్మం మీదకి దాడికి వచ్చింది, అప్పుడు అందరం కలిసిమెలిసి అధర్మాన్ని ఎదుర్కొంటాం, ధర్మాన్ని రక్షించుకుంటాం. అలా సహవీర్యం, వీరత్వాన్ని ఎక్కడెక్కడ చూపించాల్సిన అవసరం ఉందో అక్కడ అందరం కలిసిమెలిసి చూపిస్తాం. అది పని చేయవలసిన చోటైనా, యుద్ధం చేయవలసిన చోటైనా ఒకరికొకరు తోడుగా కలిసిమెలిసి ఉంటాం. సహ ఎప్పుడు ఉంది అక్కడ? సహ నావవతు, సహనావతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, సహ 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 అని వస్తుంది. ఎలా ఉంటాం? అందరం వీర్యవంతులుగా ఉంటాం, అంటే ధైర్యవంతులుగా కలిసిమెలిసి బతుకుతాం. సహవీర్యం కరవావహై అంటే ధైర్యవంతులుగా అందరం కలిసిమెలిసి బతుకుతాం. తేజస్వినావధీతమస్తు. తేజస్సు అంటారు, అందరం తేజస్సుతో బతుకుతాం. అంటే మేమందరం కూడా తేజస్సును పొందుతాం, అంటే జ్ఞాన తేజస్సు. ఇలా ఉండాలి ఏంటి? జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానాన్ని ఎప్పుడూ తెలుసుకుంటూ ఆ జ్ఞాన తేజో ప్రకాశములో, జ్ఞాన తేజో ప్రకాశములో కలిసి ఉంటాం. సహనావతు కలిసి అందరం మాకు సంపదలు, అవసరమైన సంపదలు మమ్మల్ని పోషించుకోవడానికి ఒకరినొకళ్ళు మోసం చేసుకోకుండా ఆ జ్ఞాన తేజస్సులో నిరంతరం జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఆ జ్ఞాన తేజస్సులో కలిసి సహనౌభునక్తు కలిసి సంపాదించుకుంటాం. సహవీర్యం కరవావహై, వీర్యవంతులుగా ధైర్యవంతులుగా ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండి జ్ఞాన తేజస్సుతో, తేజస్వినావధీతమస్తు, జ్ఞాన తేజస్సుతో అందరం నిండిపోయి అలా జీవిస్తాం. తేజోవంతులుగా జీవిస్తాం. ఎలా? ఏం తేజవంతులు? మంచివాళ్ళు. తేజవంతులు అంటే ఎవరు? మంచివాళ్ళు, మహామంచివాళ్ళు, అద్భుతమైన మంచివాళ్ళు. అలా జీవిస్తాం. మా విద్విషావహై, మా మధ్య ద్వేషములు రాకుండుగాక. మా మధ్య ద్వేషాలు రాకూడదంటే ఏంటి? ఆ తేజస్సు, జ్ఞాన తేజస్సులో జీవించాలి మేము. మా మధ్య ద్వేషములు రాకుండుగాక. ఎందుకని ఇక్కడ మనుషులందరం చెప్పే, కుటుంబంలో అయినా బయట అయినా మనుషులందరం కలిసిమెలిసి జీవించాలనే సత్యం అనాదిగా మనుషులకు తెలుసు. అందుకని మనుషులకి కలిసిమెలిసి జీవించే విధానాన్ని నేర్పుతున్నారు. అవే మనకు వచ్చినాయి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, అనేక రకాల గ్రంథాలు, ఉపనిషత్తులు ధర్మబోధల కోసం వచ్చినాయి. అయ్యా నువ్వు మంచిగా బతుకునాయనా అని చెప్పడానికి ఇన్ని వచ్చినాయి. అది చెప్పారు, కానీ మనం నేర్చుకోవట్లా. ఇలా బ్రతికితే మా మధ్య ద్వేషములు రాకుండుగాక. మా విద్విషావహై. ద్వేషములు రానప్పుడు ఏమైంది? నాకు బాధ ఉండదు. అసలు నీ వలన నాకు బాధ ఎందుకు కలుగుద్ది? నా వలన నీకు బాధ ఎందుకు కలుగుద్ది? నేను భయాలకి బాధలకి ఎందుకు లోనవుతాను? ఎందుకని? సహవీర్యం కరవావహై, ధైర్యంతో వీర్యవంతులుగా జీవిస్తాంగా. అప్పుడు ఎలా? ఇప్పుడు మేము కలిసిమెలిసి సహనావతు కలిసిమెలిసి ఉంటాంగా అందరం, అది ఇంట్లో అయినా బయట అయినా. సహనోభునక్తు, నేను తినాలి నువ్వు తినాలి, నేను బతకాలి నువ్వు బతకాలి, నాకు డబ్బు కావాలి నీకు డబ్బు కావాలి. కాబట్టి ధర్మయుతమైన జీవితం జీవించుకుందాం. ఎవరికి శ్రమకు తగ్గదు వాళ్ళకి వస్తుంది, అలాగే బతుకుతాం. సహవీర్యం కరవావహై, సహనౌభునక్తు. ఇలా మేము ఆ జ్ఞాన తేజస్సుతో, తేజస్వినా అధీతమస్తు, జ్ఞాన తేజస్సుతో నిండిపోవుదముగాక, దాంతో జీవిస్తాం.
మా విద్విషావహై, మా మధ్య ద్వేషములు రాకుండుగాక. అవి వస్తేనే ప్రమాదం. ద్వేషం ఎప్పుడు వస్తుంది? నా వైపు నుంచి నేను ఆలోచించినప్పుడు, నీ వైపు నేను ఆలోచన చేయనప్పుడు. నీ వైపు నేను ఆలోచన చేయట్లేదు అంటే నా దగ్గర జ్ఞాన తేజస్సు లేదు, జ్ఞానమే లేదు. ఇటువంటి శాంతి మంత్రాలు మా విద్విషావహై, ఓం శాంతి శాంతి శాంతి, ఇది శాంతి మంత్రం. శాంతి మంత్రం అంటే ఏంటి? నా మనసు శాంతిగా హాయిగా ఉంటుంది. అంటే శాంతి అంటే ఏంటి? 3 శాంతులు చెప్పారు ఇక్కడ. శరీర శాంతి, మనోశాంతి, ఆత్మశాంతి. ఆఖరిది ఆత్మశాంతి. అనంత ఆత్మశాంతి, ఏకత్వ భావంలో లీనమైపోతాను. నిరంతరం శరీరపరంగా శాంతిగా జీవిస్తాను, మనోపరంగా శాంతిగా జీవిస్తాను. ఎందుకని? ఎవరి పట్ల ఎటువంటి ద్వేషభావనలు లేవు. అందరం కలిసిమెలిసి బతకాలి, అందరూ జీవించడానికి అనువుగా జీవించాలి అనేటువంటి శాంతి మంత్రాన్ని నిత్యం పఠించన్నారు. అంటే ఏంటి? మననం చేసుకో, గుర్తు చేసుకో అన్నాడు. నువ్వు అలా ఉండు. గుర్తు చేసుకునేది ఎందుకు? నేను అలా ఉండటానికి. కానీ మనమేమంటాం? ఎదుటి వాళ్ళని నువ్వు అలా ఉండట్లేదంటాం, ఎదుటి వాళ్ళు తప్పులు ఎత్తుకుతాం. కాదు, జ్ఞానం నేర్చుకుని ముందు నువ్వు ఉండాలా. నువ్వు ఉంటే అసలు నీ బాధలు పోతాయి, నీ భయాలు పోతాయి, నీ దుఃఖాలు పోతాయి, నీ కష్టాలు పోతాయి. అలా భయపడకుండా ఉండటం, బాధపడకుండా ఉండటం కుదురుతుంది తప్ప ప్రపంచం మొత్తాన్ని మార్చేసి, ఎదుటోళ్ళను మార్చేసి, దేవుడా నా ఎదుటోళ్ళను మార్చేయి, దేవుడా నాకు మేలు చేసే, దేవుడా నాకు రక్షణ ఇచ్చేయి, దేవుడా నాకు అన్ని సౌకర్యాలు ఇచ్చేయి, దేవతా నాకు అన్ని సౌకర్యాలు ఇచ్చేయి, గురువులు మాకు అన్ని సమకూర్చండి, మీకు దక్షిణలు సమర్పించుకుంటాం, మీరు చెప్పిన సేవలన్నీ చేస్తాం అంటే ఎక్కడ జరుగుతుంది? ఒక ప్రాక్టికాలిటీ లేదా? గురువులు ఉంది, తేజస్వినావధీతమస్సు అనే జ్ఞాన తేజస్సును మనలో పెంచడానికి. మతాలు ఉన్నందుకు, దేవుళ్ళు ఉన్నందుకు, దేవతలు ఉన్నందుకు, ఆధ్యాత్మిక విధానాలు ఉన్నందుకు, మాతాజీలు గురువులు ఉన్నందుకు. అటువంటి వాళ్ళు నిజమైన గురువులు, నిజమైన మాతాజీలు. నీ కోరికలు తీరుస్తామని చెబుతున్న మతం గాని, దేవుడు గాని, గురువు గాని, మాతాజీ గాని, సంస్థ గాని, దైవ విధానం గాని, ఏదైనా కానీ అది నిన్ను మోసం చేస్తుంది. నీ కోరికలు ఎవరూ తీర్చలేరు, నీ కోరిక నువ్వే తీర్చుకోవాలి. అది నీ ఆలోచన స్థాయిని బట్టి. నీకంటే గొప్పవాళ్ళు ఉంటారు, నీకంటే తక్కువ వాళ్ళు ఉంటారు అన్ని విధాలుగా. కాబట్టి నీకు ఎంత ఫలితం వస్తుందో తెలీదు, కనుక నీకు వచ్చిన ఫలితంతో సంతృప్తిగా ఉండు. ఇది నిష్కామ కర్మయోగము. ఇది పెద్ద ఆధ్యాత్మిక యోగం అయిపోయింది. చాలా సింపుల్ విషయం ఇది. దాన్ని పాటించుకుందాం. దానికి మహాత్ములు చెప్పినటువంటి ఈ ఆత్మజ్ఞాన చదువుని, ఆధ్యాత్మిక చదువుని, ఆధ్యాత్మిక విద్యాలయం జీవితం. ఈ విద్యాలయంలో అంటే మనం జీవిస్తుంది ఇప్పుడు మన ఇంట్లో అనుకోకూడదు. మన భావన ఎలా ఉండాలి అంటే అసలు మనం మన ఇంట్లో జీవిస్తున్నాం, ఇది మన ఇల్లు అలా అనుకోకూడదు. మనకి ఇల్లు ఉంది, ఇవన్నీ ఓకే, అన్నేం వదిలిపారేసుకోమంటలా కాదు. అసలు మన జీవితం అనేది జీవించడమే ఆధ్యాత్మిక విద్యాలయంలో ఉన్నాం అనుకోవాలి. ఆధ్యాత్మిక విద్యాలయంలో మన ప్రతి కదలిక, మన ప్రతి అడుగు, మన ప్రతి మాట, మన ప్రతి చేష్ట, మన ప్రతి ప్రవర్తన విద్యార్థిగా సాగుతుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక విద్యాలయంలో స్కూల్లో ఉన్నంతసేపు మనిషి ఎలా ఉండాలి, అలా నువ్వు మెలకువలో ఉన్నంతసేపు ఆధ్యాత్మిక విద్యాలయంలో ఉన్నావు అనుకొని జీవించాలి, విద్యార్థిగా జీవించాలి. నువ్వు నిద్రపోయినప్పుడు నీకు విద్యాలయం నుంచి బయటకు వచ్చావు, రెస్ట్ తీసుకుంటున్నావు. నిద్ర ఉంది ఎలాగా? అది సృష్టి సహజంగా నిద్ర ఇచ్చింది. మెలకువ వచ్చింది అంటే ఆధ్యాత్మిక విద్యాలయంలోకి వచ్చావు. ఇప్పుడు విద్యార్థిగా జీవించు, ఇతోటి విద్యార్థులందరితో కలిసిమెలిసి జీవించు, జ్ఞానం నేర్చుకో. ఇది ఆధ్యాత్మిక విద్యాలయం అని పేరు పెట్టడానికి కారణం. అలా ఆధ్యాత్మిక విద్యాలయ భావనతో మెలకుగా మళ్ళీ నిద్ర వచ్చే వరకు ఆధ్యాత్మిక విద్యాలయంలోకి వచ్చాం ఈ శరీరంతో, ఈ మనస్సుతో. ఇప్పుడు విద్యార్థిగా ఈ శరీరంతో, ఈ మనస్సుతో సాగుతున్నాం. అలా సాగే అందరం ఓం సహనావతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై అనేటువంటి భావాలతో జీవిస్తే అలా జీవించాలి. దానికోసం జీవితం ఇవ్వబడింది. అలా జీవిస్తావా లేదా నిన్ను చెక్ చేసుకుంటూ ఉండి, ఎక్కడన్నా తప్పుతుంటే సరి చేసుకుంటూ ఉండు. అదే చెడు పోగొట్టుకుని మంచిలోకి రావటం. అలా జీవిస్తే ఏమవుతుంది? ఓం శాంతి శాంతి శాంతి. శరీరం శాంతిగా ఉంటుంది, మనసు శాంతిగా ఉంటుంది. అనంత ఆత్మశాంతిలో రమించడానికి దారి దొరుకుతుంది. ఇది మహాత్ములు అందించారు. ఇందులో పెద్ద కష్టమే ఉంది, మంచిగా బ్రతకటమేగా.
పేర్లు భారీగా అనుకుంటున్నాం. ఆధ్యాత్మిక విద్యాలయంలో విద్యార్థులు అనే భావనతో మెలకువ రాగానే గుర్తు చేసుకుందామని. ఎందుకని గుర్తు చేసుకోవటానికి. ఇప్పుడు విద్యార్థిని అనుకున్నప్పుడు నాకు బాధ ఎందుకు ఉంటుంది, నేను స్కూల్లో ఉన్నాను అనుకున్నప్పుడు నాకు బాధ ఎందుకు ఉంటుంది, ఆ స్కూల్ యొక్క రూల్స్ పాటిస్తూ విద్యార్థిగా నా ధర్మాలు పాటిస్తూ ఆ స్కూల్ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండాలనుకుంటాగా, స్కూల్లో ఆ మాస్టర్లు చెప్పినవన్నీ పాటించుకుంటాగా. అవే మహాత్ములు చెప్పినాయి. మహాత్ములే మాస్టర్లు మనకి ఎన్నో ఆధ్యాత్మిక జ్ఞాన గ్రంథాలు అందించారు. ఆల్రెడీ చెప్పేసి వెళ్ళిపోయారు. వేల లక్షల మంది మాస్టర్లు, కోటాను కోట్ల ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయి. ఆ జ్ఞానాన్ని చదువుకో, విద్యార్థిగా చక్కగా ఆ స్కూల్ రూల్స్ ప్రకారం ఉండు. మెలకువంతా ఆధ్యాత్మిక విద్యాలయంలో స్కూల్ రూల్స్ ప్రకారం ఉండు. ఆ రూల్స్ అన్ని జ్ఞానంలో చెప్పారు. జీవితం అద్భుతంగా ఉంటుంది. అందుకని ఎవరైనా సరే బాధ కలుగుతుంది, భయపడుతున్నాను అంటే నువ్వు ఎదుట వాళ్ళ గురించి ఆలోచించట్లేదు, అందుకని బాధ కలుగుద్ది, భయం కలుగుద్ది. ఎదుట పరిస్థితుల్ని, ఎదుట విషయాల్ని అర్థం చేసుకోవట్లేదు, అందుకని భయం కలుగుద్ది, బాధ కలుగుద్ది. తన వైపు నుంచి మాత్రమే ఆలోచించే వాళ్ళకి భయము, బాధ, దుఃఖం అన్నీ ఉంటాయి. వీళ్ళు వాటికి గురవుతూ ఎదుటి వాళ్ళని కూడా గురి చేస్తూ ఉంటారు. ఎదుట వాళ్ళ వైపు నుంచి ఆలోచించే వాళ్ళు ఎదుట వాళ్ళ వైపు పరిస్థితులు, ఎదుటి వైపు ఉన్న పరిస్థితులను కూడా అర్థం చేసుకుంటూ తమ వైపు నుంచి ఆలోచన అసలు బేసిక్గా అందరికీ ఉంటుంది. ఎదుటి వాళ్ళ వైపు నుంచి ఎదుటి పరిస్థితులను కూడా అర్థం చేసుకునే వాళ్ళు సంతోషంగా ఉంటూ చుట్టూ ఉన్న అందరినీ సంతోషంగా ఉంచుతారు. చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత దుర్మార్గులైనా వీళ్ళు బాధపడరు, భయపడరు. కారణం ఏంటంటే మూఢులు ఎలా ఉంటారో వాళ్ళకి అర్థమవుద్ది. వాళ్ళు ఎదుటి వాళ్ళ వైపు నుంచి ఆలోచించలేకపోతున్నారు కాబట్టి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవటమే. వాళ్ళ మాటలు పట్టించుకోక్కర్లేదు, వాళ్ళ చేష్టలు పట్టించుకోక్కర్లేదు. మనం జీవించుకుంటూ వెళ్ళిపోదాం. అంతే సింపుల్. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాడు ఒక మెదడు చెడిపోయినటువంటి ఒక పిచ్చి వ్యక్తి మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అడ్డమైన తిట్లు తిట్టి మిమ్మల్ని రాళ్లతోనూ కొట్టబోయాడు అనుకో, మీరేం చేస్తారు? పిచ్చోడి నుంచి తప్పించుకు పారిపోవడానికి ప్రయత్నిస్తారు తప్ప పిచ్చోడితో యుద్ధం చేయరుగా మీరు. సేమ్ అంతే ఇక్కడ కూడా. మూర్ఖులు మీ మీదకి వచ్చారు అంటే పిచ్చోళ్ళు. ఎదుటవాడి వైపు నుంచి ఆలోచించే జ్ఞానం లేదు. వాళ్ళు 10% జీవిస్తున్నారు, 90% వాళ్ళ జీవితం శూన్యం. అది ఎప్పుడు బాధలతో, భయాలతో, ఘర్షణలతో నిండిపోయి ఉంటుంది, అనుమానాలతో, ఇటువంటి వాటితో నిండిపోయి ఉంటుంది, చెడు లక్షణాలన్నిటితో. వాళ్లే కష్టపడతారు, వాళ్లే బాధపడతారు, వాళ్లే దుఃఖపడతారు. మనకెందుకు వచ్చిన బాధ? మనం ప్రశాంతంగా జీవిద్దాం. ఆ ప్రశాంత మార్గాన్నే మనకి అందించారు పూర్వీకులైన మహాత్ములు. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇది చదువుగా మనం చదువుకుంటున్నాం. మనకు మెలకు వచ్చింది అంటేనే మొట్టమొదటి ఆలోచన, నేను ఆధ్యాత్మిక విద్యాలయంలోకి ప్రవేశించాను. మళ్ళీ రాత్రి నిద్రపోతున్నాను, మంచం మీద పడుకున్నానంటే మా విద్యాలయం క్లోజ్ చేశారు, మూతపడింది. మళ్ళీ పొద్దున్నే లేచినాక స్కూల్కి వెళ్తాను. ఇప్పుడు విశ్రాంతిగా హాయిగా నిద్రపోతున్నాను. ఇంకా నా చదువు, నా హోంవర్క్లు మొత్తం స్కూల్లోనే. మళ్ళీ మెలకు వచ్చినాక మళ్ళీ మెలకు రాగానే స్కూల్లోకి వెళ్ళాను. ఆ స్కూల్లోనే పాఠాలు చదువుతారు, హోంవర్క్లు అక్కడే చేయిస్తారు, అన్నీ మొత్తం అక్కడే జరిగిపోతాయి. మళ్ళీ నిద్రలోకి వచ్చేటప్పుడు స్కూల్ అయిపోద్ది, ఆధ్యాత్మిక స్కూల్ అయిపోద్ది. నేనే సాధనలు చేయక్కర్లా, అసలు ఇంకా నాకేం అక్కర్లా. అందుకని ఇంకా నువ్వు కూడా మర్చిపోయి హాయిగా నిద్రపోమన్నాడు. విద్యాలయంలోంచి బయటకు వస్తే నిద్రపోతాం, నిద్రలోంచి మెలకులోకి వస్తే విద్యాలయంలోకి వెళ్తాం. ఆ భావన పెట్టుకొని చూడండి, జీవితం అత్యద్భుతంగా సాగుతుంది. విద్యార్థిని నేను, ఆధ్యాత్మిక చదువు చదువుకుంటున్న విద్యార్థిని నేను. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక విద్యాలయం అనే పేరు నేను ఎక్కువ ఉపయోగిస్తూ ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని చెబుతున్నాను. అసలు ఆధ్యాత్మిక విద్యాలయం అంటే నా ఉద్దేశం ఏంటి, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు అంటే నా ఉద్దేశం ఏంటి అనే విషయాలను ఆధ్యాత్మిక విద్యాలయము అనే పేరుతో డివైన్ ప్లానెట్ ఛానల్లో 1920వ శీర్షికగా, ఆధ్యాత్మిక చదువు అని ఇంకో రెండో మన ఛానల్ ఉంది, అందులో 140వ శీర్షికగా చెప్పాను. ఆసక్తి ఉన్నవాళ్ళు వినండి. ఈ శీర్షికలు విన్నవాళ్ళు, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ శీర్షిక విన్నవాళ్ళు, ఆధ్యాత్మిక విద్యాలయపు శీర్షిక విన్నవాళ్ళు, ఆసక్తి ఉంటే వినండి, ఊరికనే చెప్పాను. అవి విన్నవాళ్ళు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేసేవాళ్ళు నాకు కొంత సహకారం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా, ఎవరైనా సరే చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా వినేవాళ్ళకి మంచిని మాత్రమే చెప్పాలి,
చెడు చెప్పకూడదు. ఈ దైవీ మార్గాలలో, ఆధ్యాత్మిక మార్గాలలో, భక్తి మార్గాలలో విశాలతని నేర్పాలి తప్ప, విశాల మనస్తత్వాన్ని ఏర్పాటు చేయాలి తప్ప, మానవ సమూహం మొత్తాన్ని ప్రేమించేలా అందరినీ ఆదరించేటువంటి విశాల మనసును తయారు చేయాలి తప్ప ఇరుకు సందుల్లో ఇరికించేయకూడదు. అది గొప్పతనం. దేవుడి పేరు చెప్పి, దేవత పేరు చెప్పి, మతం పేరు చెప్పి, తర్వాత ఇప్పుడుకి బాగున్నా తర్వాత ఇవన్నీ గొడవలుగా తయారవుతాయి కాలంలో. అనేక మతాలు వచ్చినప్పుడు ఘర్షణలేక ఉంటాయి, అనేక విధానాలు వచ్చినప్పుడు ఘర్షణలేక అవుతాయి తర్వాత. అందుకని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకు చెప్పాలి ఏ మనిషి చెప్పినా. అంటే ఇప్పుడు నేను చెబుతున్న విషయాలు 100 సంవత్సరాల తర్వాత, ఒక 200 సంవత్సరాల తర్వాత, ఒక 500 సంవత్సరాల తర్వాత, ఒక 1000 సంవత్సరాల తర్వాత ఈ సృష్టిలో మనుషుల మీద ఎలా ప్రభావం చూపిస్తాయి అంటే దానికి ఉదాహరణ ఇప్పుడు మనకున్న పాత మతాలే. పాత మతాలన్నీ ఘర్షణలు పడుతున్నాయి, కొట్టుకు చేస్తున్నారు. ఆల్రెడీ ఉంది, మత ఘర్షణలు ఉన్నాయి. మనుషులు విడిపోయారు మతాల పేరుతో. ఎంత దౌర్భాగ్యకరమైన విచక్షణ లేని విడిపోవటం మందంటే, విచక్షణ కూడా లేని విడిపోవటం అది. అంటే ఒక్క దేవుడి పేరు మీద తప్ప మిగిలిన అన్ని విషయాల్లో కలిసి ఉన్నాం. హోటల్కి వెళ్తే అన్ని మతాల వాళ్ళు కూర్చొని తింటారు. మా మత వాళ్ళకి హోటల్ అని బోర్డు ఉండదు. కిరాణా షాప్కి వెళ్తే అన్ని మతాల వాళ్ళు కొనుక్కుంటారు. రైతు బజార్కి వెళ్తే అన్ని మతాల వాళ్ళు కొనుక్కుంటారు. అన్ని మతాల వాళ్ళకి అమ్ముతారు, అన్ని మతాల వాళ్ళు అమ్ముతారు, అన్ని మతాల వాళ్ళు కొనుక్కుంటారు. రైళ్లు, బస్సులు, విమానాలు, ప్రపంచంలో ఒక్క ప్రార్థనాలయాలు దేవుడికి సంబంధించిన విషయం తప్ప మిగిలిన అన్ని చోట్ల మనుషులందరూ కలిసి ఉన్నారు. అసలు కనపడని దేవుడు, అసలు కనపడని మతం, మనమే పెట్టుకున్న ఆచార సాంప్రదాయాలు, మనమే ఏర్పరుచుకున్న మతాలు, దేవుళ్ళని ఆ పేరుతో విడిపోయాం. అవన్నీ కేవలం కల్పనలు. భౌతికంగా మళ్ళీ అన్ని విషయాల్లో కలిసే ఉన్నాం. భౌతికపరమైన ప్రాపంచిక అన్ని విషయాల్లో మనిషికి మతం లేదు. కేవలం దేవుడి దగ్గర విడిపోయి ఉన్నా ఆ దేవుడు కనపడ్డా, ఆ దేవత కనపడదు, ఆ మతం కనపడదు. అది భావనాత్మకత. ఆలోచించండి, అసలు విచక్షణ ఉందా ఇక్కడ? అందుకని విచక్షణను నేర్పే చదువు కావాలి మనకి. మనుషులందరూ ఒక్కటే. ఎందుకని భౌతిక విషయాలు అన్నింటిలో మనం కలిసే ఉన్నాం. కాదు నా మతమే అంటే, నా మతం వాళ్ళు తయారు చేసినవే నేను వస్తువులు వాడుకుంటానంటే అసలు ఏ మనిషికి అన్ని వస్తువులు దొరకవు. నా మతం వాళ్ళు చెప్పులే, నా మతం వాళ్ళు బట్టలే, నా మతం వాళ్ళు తిండి అంటే అసలు నీకు తిండి కూడా దొరకదు. మరి అవి ఎందుకంటారా? విచక్షణ లేదని ఎందుకంటున్నానంటే, భౌతికంలో అవసరాలకేమో అన్ని వాడేసుకుంటున్నాం. ఎంత తెలివిగల మూర్ఖులమో చూడండి. మనమే మోసం చేసుకుంటున్నాం. నీకు మతం అంత పెచ్చ అయితే, నీ దేవుడు నీకు అంత పెచ్చ అయితే, నీ మతం తాలూకా నీ దేవుడు భక్తులు పండించింది తిను. నీ దేవుడు భక్తులు, నువ్వు ఏ దేవుని ప్రచారం చేస్తున్నావో ఆ దేవుడు భక్తులు పండించినవి తిను. ఎందుకని ఆ దేవుడికి అంకితం అయిపోయావుగా. మీరందరూ పండించుకోండి, మీరందరూ బట్టలు తయారు చేసుకోండి, మీరందరూ మీ చెప్పులు తయారు చేసుకోండి, మీరందరూ మీ వసతులు, మీ ఉత్పత్తులు తయారు చేసుకోండి, వాటితో బతకండి దమ్ముంటే. అప్పుడు మా దేవుడు మా మతం అని చెప్పండి. మీరు నిజమైన దమ్మున్న మగోళ్ళు అయితే, ఆ దేవుడికి అంకితం అయిపోయిన వాళ్ళు అయితే, ఆ దేవుడికి సంబంధం లేని తిండి తినబాకండి, ఆ దేవుడు భక్తులు పండించందని తినబాకండి. అబ్బే, అంటే మన కన్వీనియంట్గా ఎలా పెట్టుకున్నాం చూడండి. మనం బ్రతకటానికేమో అందరూ ఒకటే, అన్నీ ఒకటే, అక్కడ భేదాలు లేవు. కానీ భావనలో, మతాలలో కనపడని మతం, కనపడని దేవుడు, భావనలో మాత్రం హయ్యెస్ట్లో పెట్టేసుకొని విడిపోయి కొట్టుకుంటున్నాం. మతము కనపడదు, దేవుడు కనపడ్డు. అది కదా విచిత్రం. కనపడేదంటే మత ప్రచారకులు, దైవ ప్రచారకులు విధ్వంసాలు సృష్టిస్తున్నారు సృష్టిలో. అది కాదు జ్ఞానం అంటే. మనుషులందరినీ కల్పించేది జ్ఞానం. అటువంటి మహత్తరమైన జ్ఞానాన్ని అందించిన గురువులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, యోగులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, మునులు ఉన్నారు, తపస్సంపన్నులు ఉన్నారు. వాళ్ళు ఏ మతానికి చెప్పారు చెప్పండి? ఇప్పుడు ఓం ప్రణవనాదం వినపడని ప్రదేశం ఎక్కడ ఉందా? ఓం అనపోతే ఇంకో ఆయన వచ్చాడు కొత్తగా. ఇప్పుడు ఆయన ఆమ్ అని మొదలు పెట్టాడు. అది ఓం కాదు, ఆమ్ అంటాడు. ఓంలో ఆ ఊమా ఉన్నాయి, అందుకని ఆ ముందు పలకాలంటాడు. ఇది మళ్ళీ ఇంక ఎవరి కాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చీల్చేశారు ఆ ఓమును కూడా. అసలు ఓం అనే ప్రణవనాదాన్ని ఇచ్చింది పూర్వపు ఋషులు, లక్షల వేల సంవత్సరాలు వెనకాల. ఇప్పుడు దాన్ని అలా పలికితే ఆమ్ అనపోతే నీకు వచ్చిన నష్టం ఏంటి? కాదు, నేనేదో కొత్తది కనుగొన్నాను, ఇప్పుడు మార్చాలి, ఈ సమూహం అంతా నన్నే నమ్మాలి. మళ్ళీ వెనకటి గురువులు, వెనకటి మహాత్ముల్ని నమ్మితే నా గుర్తింపు పోద్ది. ఇంకా దీన్ని రకరకాలుగా పలికేవాళ్ళు వచ్చారు. ఎందుకని? సొంత గుర్తింపు తప్ప ఇక్కడ సత్యత లేదు.
సత్యత ఉన్న వాళ్ళు యథాతథంగా తీసుకెళ్తారు. నా గుర్తింపు ఎందుకు? ఆ ఋషి ఎవరో ఆ ఋషిదే గుర్తింపు. ఎవరు చెప్పాడు? మహానుభావుడు, ఆయనకో నమస్కారం. ఆ ఋషులు ఎవరో పేర్లు కూడా రాసుకోవాలా, కాపీ రైట్లు వేసుకోవాలా. కాపీ రైట్లు వేసుకుంటే అసలు మన దాకా వచ్చేవి కాదు. ఇప్పుడు మూర్ఖులందరూ కాపీ రైట్లు వేసుకుంటున్నారు. అందుకని కాలగమనంలో వాళ్ళ పుస్తకాలు, వాళ్ళు రచించిన గ్రంథాలు అంతమైపోతాయి. ఎందుకని కొనుక్కొని చదవాలి కదా, అవి అమ్ముకుంటున్నారు. కొంతకాలానికి అంతమైపోతాయి. కాపీ రైట్ ఎప్పుడు లేదు, అది ఎప్పటికీ సాగుతూనే ఉంటుంది. అది ఉచితం కదా, జ్ఞానం ఉచితం. జ్ఞానం అమ్మకం ఏంటి? నబ్బొందా? సరే, ఏదో మనకెందుకు. ఇక్కడ ఏ మతానికి చెప్పారు చెప్పండి? సహనావవతు, కలిసి ఉంటాం మేమందరం అంటే ఒక మతాన్ని ఉద్దేశించేది, మనుషుల్ని ఉద్దేశించా. సహనోభునక్తు, కలిసి భుజించదము కాకండి ఏంటి? మనం బ్రతకడానికి అవసరమైన అన్ని పోషణలు, సంపాదన మార్గాలు కలిసి చేసుకుంటాం. ఎవరు ఒకరినొకరు మోసం చేసుకొని ఇబ్బంది పెట్టుకోం. ఇదే మతానికి చెప్పారు? మనుషులందరికీ చెప్పారు. సహవీర్యం కరవావహై, అందరం ధైర్యవంతులుగా ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండి వీర్యంతో, వీర్యం అంటే ధైర్యం, అలా జీవిస్తాం. తేజస్వినా వధీతమస్తు, అందరం మనలో జ్ఞాన తేజస్సును నింపుకుంటాం. ఎందుకని ఇలా జీవించాలంటే జ్ఞానాన్ని ఎప్పుడు పెట్టుకోవాలి. మనందరం ఒకటే, మనుషులంతా ఒకటే అని ఆ జ్ఞానభావాన్ని ఉంచుకోవాలి. అలా మేము శాంతిపూర్వకంగా జీవిస్తాము, శాంతితో ఉంటాము. దీనికి మతం ఏంటి? నా బంధం మనుషులందరికీ. ఇలా మనుషులందరికీ అవసరమైనటువంటి సత్యాన్ని బోధించేవాడు నిజమైన గురువు, నిజమైన మాతాజీ, నిజమైనటువంటి సంస్థ, నిజమైనటువంటి యోగులు, ఋషులు, మునులు, గురువులు. వాళ్ళని అనుసరించండి. వాళ్ళు పెట్టిన దాంట్లోనికి ఇదిగో ఈ దొంగలు దూరిపోయారు. వాళ్ళకింత విశాల జ్ఞానం ఉండదు. మూర్ఖులు, మూఢులు దూరిపోయి వీటిని ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నారు, సమూహాలు తయారు చేస్తున్నారు. ఆ సమూహాల్లోకి పోయారంటే మీ జీవితాలు కూడా అస్తవ్యస్తమైపోతాయి. అది ఎవరిష్టం వాళ్ళకి మీరు నిర్ణయించుకోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరల మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఇది నచ్చని వాళ్ళు, అకారణంగా ద్వేషాలు పెంచుకునేవాళ్ళు, మీ పాదాలకు నమస్కారం. నేను సామాన్యుణ్ణి, నా మీద అసలు మీరు దృష్టి పెట్టవలసిన అవసరం లేదు. మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. ఎవరి మార్గాలకే అడ్డం వెళ్ళేటువంటి విధానం ఇది కాదు. అసలు ఇది ఒక మార్గమే కాదు. నేను నా పేరు చెప్పుకోవట్లేదు, నా ఊరు చెప్పుకోవట్లేదు, నేనేమి తయారు చేయట్లేదు. అసలు వింటున్న వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నా మీద మీకెందుకు అకారణ ద్వేషాలు? నా మీద మీకెందుకు లేనిపోయిన అసూయులు, ఈర్ష్యలు, ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు? అందుకని హాయిగా నన్ను వదిలేసి, వాడు ఒక సామాన్యుడు, వాడు ఏం చెబుతున్నా వాడేం చూపించుకోవట్లేదు, వాడేం పెంచుకోవట్లేదు, వాడే గురువుని చేసుకోవట్లేదు. కాబట్టి మనం ఎందుకు వాడి గురించి ఈర్ష్య పట్టడం, బాధపడటం అని మీరే భావించుకొని ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకొని చక్కగా మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. ఇవి వినబాకండి, ఇవి చూడబాకండి, మీ మనసులు పాడు చేసుకోబాకండి. ఎందుకంటే మనం ఎంత చెప్పినా వినని ధృతరాష్ట్రులు ఉంటారు. ఇప్పుడు మహాభారతానికి మూలకారకుడు ఎవరంటే ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు కాదు. మెయిన్ ధృతరాష్ట్రుడు, గుడ్డివాడు. తన తమ్ముడు హయాం నుంచి అతనికి లోపల ఈర్ష్య, అసూయ, జలసీలు ఉన్నాయి గుడ్డితనం వల్ల. అయ్యో, నాకు గుడ్డితనం ఉండటం వల్ల నా తమ్ముడికి పరిపాలన వచ్చేసింది, మంచి పేరు వచ్చేసింది అని లోపల కుళ్ళిపోతూ పైకి నవ్వుతూ బతుకుతున్నాడు. అది అదే తల్లిదండ్రుల బుద్ధులు కదా పిల్లలకు వచ్చేది. పెంపకం కూడా అలాగే పెంచుతారు కదా. అందుకని అతని సంతానం మొత్తం దారుణమైనటువంటి సంతానంగా తయారైపోయారు కౌరవులు, దుర్యోధనుడు, ఈర్ష్యులు, అసూయులు. వాళ్ళకి ఏమున్నది అకారణం, వాళ్ళకి మంచి చేస్తున్నాడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడికి తన తమ్ముడైనటువంటి పాండురాజు మంచి చేస్తున్నాడు. అన్ననే గుడ్డోడైనా రాజ్యం మీద కూర్చోబెట్టి సింహాసనం మీద మా అన్నయ్య రాజు అని చెప్పి పక్కన ఆయన నుండి పరిపాలించాడు, జాగ్రత్తలు తీసుకున్నాడు. అయ్యో, అన్నను అంత బాగా చూస్తున్నాడు పాండురాజు, చాలా మంచోడు అని ప్రజలంటే భరించలేకపోయాడు ధృతరాష్ట్రుడు. ఇదే ఈర్ష్య. మంచోళ్ళని భరించలేరు వీళ్ళు. వాళ్ళ తండ్రులు కావచ్చు, కొడుకులు కావచ్చు, కూతుళ్ళు కావచ్చు, తల్లులు కావచ్చు, భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు, అన్ని సంబంధ బాంధవ్యాలలో ఉన్న దరిద్రం ఇది. ఆ దరిద్రపు మనసుల్ని మనం ఏం చేయగలం? ఆ ధృతరాష్ట్రుడు దరిద్రపు మనసుని అక్కడే ఉన్న శ్రీకృష్ణ భగవానుడే మార్చలేకపోయాడు. అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ మార్చలేకపోయాడు. వాళ్ళ కొడుకుల మనసులు మార్చలేకపోయాడు. ఇప్పుడు మనం ఈ ఈర్ష్యలు, అసూయలు పడేవాళ్ళ ఆ ధృతరాష్ట్రులు, ఈ ధృతరాష్ట్రుల మనసులను మనం మార్చగలుగుతామా?
కాబట్టి అయ్యా మీకు క్షమించండి మమ్మల్ని, మీ పాదాలకు నమస్కారం, అమ్మ మీ పాదాలకు నమస్కారం, మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.